హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈ రోజు కొత్త ఎపిసోడ్ లోని ఒక కొత్త గెస్ట్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మనందరికి తెలుసు, అంటే సక్సెస్ఫుల్ స్ట్రగ్లింగ్ స్టోరీస్ అని మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళ సక్సెస్ గురించి చాలా ఈజీగా మనం మాట్లాడుకుంటాం. ఈరోజు ఫేమ్ ఉంది, నేమ్ ఉంది, మనీ ఉందని. బట్ దాని వెనకాల ఉన్న స్ట్రగుల్స్ గురించి చాలా తక్కువ మందే మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఈ రోజు ఎపిసోడ్ లో అలాంటి ఒక సక్సెస్ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని, ఒక వెర్స్టైల్ యాక్టర్ వెనకాల ఉన్న స్ట్రగ్లింగ్ జర్నీ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఆయన అసలు పేరు కన్నా ఆయన స్క్రీన్ నేమ్ తోనే చాలా మనందరికి పాపులర్. అది చాలా రేర్ గా జరుగుతుంటుంది. ఎందుకంటే స్క్రీన్ నేమ్ తో మనకి ఎక్కువ ఇంపాక్ట్ పడింది అని అంటే హీఈస్ ఏ రియల్ యాక్టర్. అంత మనల్ని కూడా ఇంప్రెస్ చేసి అలాంటి ఒక వెర్స్టాలిటీని ఆయన క్రియేట్ చేసుకున్నారు. అండ్ ఈజ్ నన్ అదర్ దాన్ ప్రణీత్ రెడ్డి బ్రో మన ఉండడం జరిగింది. దానికన్నా ముందు మార్కస్ అన్న, రింకు అన్న చాలా అందరికి మైండ్ లో ఈజీగా నోట్ అవుతారు. సో ప్రణీత్ బ్రో ఈరోజు మనతో ఉండడం జరిగింది. ఆయన జర్నీ గురించి చాలా విషయాలు తెలుసుకుంటూ, ఆయన ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి కూడా చాలా విషయాలు తెలుసుకుంటూ. హాయ్ అన్న. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోలో ఇలాంటి ఒక ఎపిసోడ్ కి యాక్సెప్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎవ్రీవన్ కూడా, ప్రతి మనిషి యొక్క భావమే అదన్న. పైకి అంతా చూస్తాం కానీ లోపల ఏది కూడా మనం చూస్తుంటాం. సో ఈ సక్సెస్ ని ఈ రోజు మేము చూస్తూ ఉంటాం. మార్కస్ అన్న అనగానే మేము ఆటోగ్రాఫ్లు అడుగుతాం, సెల్ఫీలు అడుగుతాం, అంతా అడుగుతాం. బట్ మార్కస్ కాకముందు ప్రణీత్ యొక్క జర్నీని చాలా కొంతమంది చూస్తుంటారు. ఆ కొంతమంది చూసిన వాళ్ళు స్టిల్ మీకు బాగా గ్రాటిట్యూడ్ చూపించిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మీరు తిరిగి చూపించిన వాళ్ళు. గ్రాటిట్యూడ్ నేను తిరిగి చూపించాను. చాలా మంది ఉన్నారు. ఓకే, ఈ ఫ్యూ మెంబర్స్ అంటే మాకు తెలియని నేమ్స్. ఇప్పుడు సిద్ధు గారు, విశ్వగరి, వీళ్ళ పేరు చెప్తుంటారు. బట్ కొంతమంది అన్నోన్ ఫేసెస్ ఉంటాయి. వాళ్ళు మీ జర్నీలో చాలా బాగా హెల్ప్ అయ్యి ఉంటారు. టుడే మార్కస్ నేను అయ్యానంటే వాళ్ళు కూడా నాకు హెల్ప్ అయ్యి. సో అలాంటి వాళ్ళు ఒక ఇద్దరు. అంటే గ్రాటిట్యూడ్ అంటే నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్ గా ఉంటా. వాళ్ళకి మెసేజ్ చేయడం కానీ, అప్పుడప్పుడు టచ్ లో ఉండడం కానీ, వాళ్ళతో పని లేకపోయినా ఆ స్టార్టింగ్ డేస్ గుర్తుంటాయి కదా, చైన్ సిస్టమ్ ఎవరి త్రూ వచ్చింది ఏంది అని. సో అది ఎప్పుడు ఉంటది మైండ్ లో. గ్రాటిట్యూడ్ చాలా ఎక్కువ మనకి. గ్రాటిట్యూడ్ మనం చేస్తే ఓకే, వాళ్ళకి ఇంకేదైనా చేయాలనే ఒక ఇది ఉంటుంది లోపల. ఓకే, సో అది ఎప్పుడు ఉంటుంది నాకు. సూపర్ అన్న. కానీ బయట ఇండస్ట్రీలో ప్రణీత్ గారు తెలిసిన వాళ్ళందరూ అనేది ఏంటంటే, ప్రణీత్ గారి గ్రాటిట్యూడ్ కన్నా ట్రాన్స్పరెన్సీ చాలా ఎక్కువ. అసలు ఒక అర్థం ఎలా ఉంటుందో, ఒక వైట్ గ్లాసు ఇటు నుంచి చూస్తే అటు నుంచి ఎలా ఉంటుందో, ప్రణీత్ తో మాట్లాడితే అంతే ఎలా ఉంటుంది. బట్ ఈ ట్రాన్స్పరెన్సీ వల్ల మీకు జరిగిన పాజిటివ్, నెగిటివ్ ఒక 2 ఎగ్జాంపుల్స్. నేను ఒకటబ్బా 2 బిలీవ్ చేస్తా. ఇది అందరితో షేర్ చేసుకోం, కానీ పర్సనల్గా ఉన్నప్పుడు మనం ఏందో మనం పర్సనల్గా ఉన్నప్పుడు మెయిన్ అదే నువ్వు. అవును, అది నేను బిలీవ్ చేస్తా. సో నేను ఒకటి రియాలిటీలో ఉంటా, న్యాచురల్గా ఉంటా. అంటే నేచర్కి దగ్గరగా ఉంటా, రియాలిటీలో ఉంటా. ఈ మనీ అని, డబ్బని అవన్నీ ఏముండవు మైండ్లో. జోబులో 10 రూపాయలు ఉన్నా రిచ్చే, జోబులో 1,00,000 రూపాయలు ఉన్నా రిచ్చే. ఆ ఫిలాసఫీ నాది. సో ఎప్పుడు అదే రిచ్నెస్ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు ఇంట్లో 2 ముద్దలు తింటున్నావా, 3 ముద్దలు తింటున్నావా ఎవరు అడగరు. ఓకే, నువ్వు ఎట్లుంటున్నావు అనేది అదే వరల్డ్. అట్లనే చూస్తారు నిన్ను. ఓకే, సో హౌ ఈజ్ యువర్ అటైర్, నువ్వు ఎట్లా వస్తున్నావు, ఎట్లా పోతున్నావు, ఇదే మెయిన్ ఉంటుంది ఎవరికైనా. సో అది కామన్, అది అందరు చూసేదే, అదేం తప్పు అనొద్దు. కానీ సో దానికి తగ్గట్టు మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే, కానీ నేను ఎందుకో ప్రతి ఓల్డ్ సిటీ బాయ్లు ఈ ఫైర్ చూస్తూ ఉంటారు. లైఫ్ మీద కానీ, లేకపోతే వాళ్ళ లైఫ్ ని లీడ్ చేసే విధానం కానీ, వాళ్ళు ప్రపంచాన్ని చూసే విధానం చాలా పర్సెప్షన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మీ అప్బ్రింగింగ్ లో ఉంటుందా, మీ సరౌండింగ్స్ లో ఉంటుందా, మీ పేరెంట్స్ ఎలా అని? అప్బ్రింగింగ్ ఏగో ఇప్పుడు ఈ జనరేషన్ కిడ్స్ ని పెంచినట్టు మా పేరెంట్స్ కానీ మా అప్బ్రింగింగ్ అట్లా తీసుకురాలి. ఎందుకంటే నువ్వు ఓన్గా చేయరా, ఏం చేస్తావు చెయ్యి. సైకిల్ దొక్కుతావు, ఓన్గా దొక్కు. ఇప్పుడు కారు నేను ఓన్గా నేర్చుకున్నా, ఏదో క్లాసెస్కి వెళ్ళడం కాదు. సో చదువులో తప్ప అన్నిట్లో ఉంటాం. ఓకే, చదువులో ఉండవు అనమాట. సో ఏదైనా చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు చేసారు. నువ్వు ఓన్గా సైకిల్ దొక్కుని నేర్చుకో, కింద పడితే పడ్డు నేర్చుకో, నీ ఓన్గా. దాంట్లో పడి లేచి ఆ రగ్గడ్నెస్, ఆ రగ్గడ్ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఏడికి పోయినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఏది అనిపిస్తుంది మాట్లాడడం. ఇష్టం వచ్చినట్టు అంటే ఇక్కడ ఏది అనిపిస్తుంది మాట్లాడడం. సో పక్కనోడు హ్యాపీగా ఉంటే చాలు. మనం ఉండాలి హ్యాపీగా, వాడు ఉండాలి మనం ఉండాలని అనుకుంటాం. కానీ వీడు చెడిపోవాలి, వీడికి ఇది కావాలి అనేది ఆలోచన లేదు. ఓకే, సో దిల్సే, ఏదున్నా దిల్సే. ఓకే, కానీ అన్న ఇంతే ట్రాన్స్పరెన్సీగా ఇండస్ట్రీలో ఉండడం పనికిరాదని కొంతమంది అంటూ ఉంటారు. మీరు యాక్సెప్ట్ చేస్తారు? ఇంకా అది పనికి వస్తుందా, పనికి ఒకటి చెప్తా. ఇప్పుడు పనికి రాకపోతే మనం మార్చుకోలేము, అవునా? మార్చుకుంటామా? ఇప్పుడు నువ్వు కుడి చేత్తో తింటావు, లేదు ఇది మార్చుకుందాం ఇంక రేపటి నుంచి ఎడమ చేత్తో తిందాం అంటే వస్తుందా? సో అంతే.
నేను అనేది ఏంటంటే నేను ఇందాక అన్న చూడు, లైక్ వెన్ యూఆర్ అలోన్ దట్ ఈస్ యూ, అంతే కదా. సో అంతే ఇది కూడా. ఇప్పుడు మనం ఏదైనా అనుకుంటే సడన్ గా మారిపోదు. నీకు చిన్నప్పటి నుంచి ఏదైతే అప్బ్రింగింగ్ ఏదైతే లోపల ఉందో అదే ఉంటుంది. ఇది రియాలిటీ, ఇది ఒరిజినల్. నువ్వు ఎంత ఏం చేసినా యాక్టింగ్ చేయడమే మళ్ళీ తప్ప ఆ ఒరిజినాలిటీ ఉంటుంది. గ్రేట్. ఆ మాట తీరు కానీ ఆ బిహేవియర్ కానీ ఉంటుంది, ఒరిజినాలిటీ అట్లనే ఉంటుంది. సో యాక్ట్ చేయడం ఎందుకు, మళ్ళీ కెమెరా ఆన్ చేస్తే యాక్ట్ చేస్తాం, మళ్ళీ బయట కూడా యాక్ట్ చేయడం ఎందుకు, అంతే. సూపర్ అన్న. బట్ అంటే ఒక 10th ఇంటర్ అయిపోయి డిగ్రీ జాయిన్ అవుతున్న ప్రణీత్ ఇప్పుడు మొత్తం రిలేటివ్స్ వాళ్ళందరూ ఫీలింగ్ ఏంటంటే ఇతను మనోడు చదువుల్లో చాలా వీక్ గా ఉన్నాడు, ఇంకితను పట్టించుకోవడం వేస్ట్ అన్న వాళ్ళు ఈ రోజు ప్రణీత్ అనేది ఒక బ్రాండ్ అయిపోయి మార్కస్ మొత్తం ఫేమ్ నేమ్ వచ్చేసి రిలేటివ్స్ అందరూ కూడా తిరిగి ఉంటది. బట్ దాన్ని మీరు ఎలాంటి పర్సెప్షన్ లో చూస్తారు? ఇప్పుడు నాలాంటి వాళ్ళు అయితే నేను ఆలోచించే విధానం ఏంటంటే, బట్ మీరు ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉన్నట్టు ఉంటారు కదా, బట్ మీతో ఎలా ఉంటుందని రిలేటివ్స్ ని హ్యాండిల్ చేసే విధానం? నేను అసలు రిలేటివ్స్ లోకి ఎక్కువ అలవాట్లేదు. ఏదన్నా సినిమా పనులు, ఏ ఫ్రెండ్స్, ఇదే నా లైఫ్ స్టైల్. ఎక్కువ రిలేటివ్స్ లోకి ఎక్కువ ఇన్వాల్వ్ గాను. నాకు దూరమే ఉంటా కొంచెం. నాకు ఇబ్బంది ఉంటుంది. నాకు సరిగ్గా సగం మంది వర్షాలు కూడా తెలియదు ఇప్పటికి. అప్పటికప్పుడు వెళ్ళి కలిస్తే నీది అవుతాడు అది అవుతాడు అని చెప్పడం తప్ప ఎక్కువ ఉండదు. అది లేదు. చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ రిలేటివ్స్ లో తిరగడం, కజిన్స్ అని తిరగడం ఇవేం లేదు. ఎక్కువ ఫ్రెండ్స్ 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 ఉన్నారా లేదా అంతే. బట్ అంటే చాలా మంది అనేది ఏంటంటే, ప్రణీత్ అన్న ఫ్రెండ్షిప్ పాజిటివ్ సైడ్ తట్టుకోలేం, నెగిటివ్ సైడ్ తట్టుకోలేం. మంచిగా ఉంటే అతను అంత మంచి ఫ్రెండ్ ఉంటాడు, అతనికి ఏమన్నా తిరిగి వచ్చిందంటే ఇంకా అతన్ని ద్వేషించినట్టు లైఫ్ లో ఇంకా ఎవడో ఉండడు అంట. ఎక్కడ తెలుసుకోను? ఇలాంటి 2 ఆన్సర్లు ఎగ్జాంపుల్ మాకు కావాలి. అలా ఎవరి లైఫ్ ఏది కాదు. వచ్చే ముందు ఇదంతా నిజంగా చాలా నువ్వు కరెక్ట్ గా అడుగుతున్నావు ఆ క్వశ్చన్. సో చెప్పాలల్లా తెగిపోద్ది ఇంకా. ఓకే, డైరెక్ట్ తెగిపోద్ది. ఇప్పుడు మనం ప్రేమ చూపిస్తే 10 సార్లు ప్రేమ చూపిస్తాం. ఆ ప్రేమలో కూడా గ్రాటిట్యూడ్ ఉంటుంది. సో నువ్వు అట్లా బిహేవ్ చేస్తే, ఇప్పుడు చూడు నా ఏజ్ 35, నేను ఎంత ఇప్పుడు నేను 25 మాట్లాడేది ఒకటి ఉంటుంది, నా ఏజ్ వాడు మాట్లాడేది ఒకటి ఉంటుంది, మళ్ళీ 45 మాట్లాడేది ఒకటి ఉంటుంది. సో ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది. సో నేను ఈ గ్యాప్ లో ఎన్ని చూసి ఉంటా. చాలా మంచిగా ఉంటాం మనం. వెళ్ళి ఒకరిని రుద్దుకోవడం కానీ ఒకరితోని అవసరమే లేదు. ఫస్టే ఈ రోజులలో పీస్ చాలా కాస్ట్లీ ఉంది. ఫ్లాట్ కొనుక్కోవడం, కారు కొనుక్కోవడం కాదు, పీస్ అనేది ఎంత కాస్ట్లీ తెలుసా ఈ రోజుల్లో? చాలా కాస్ట్లీ పీస్. నేను అందుకే దాన్ని ఎతుకుతూ ఉంటా డైలీ. పీస్ ఎంత మాక్సిమం ఎంత వీలైతే పీస్ గానే ఉంటా. ఏదన్నా చిన్న ఆర్గ్యుమెంట్లు ఉన్నా ఇట్స్ ఓకేలే. ఒకప్పుడు వేరు, ఇట్స్ ఓకేలే వదిలేసే. పీస్ చాలా కాస్ట్లీ ఇప్పుడు అని చెప్పి అట్లా. సూపర్. బట్ ప్రతి ఒక్కరు యాక్టర్ అవుదామని హైదరాబాద్ ఎలా రావాలి, హైదరాబాద్ లో ఎలా ఆపర్చునిటీస్ కావాలంటే ఒక హైదరాబాద్ అని కుర్రాడు హైదరాబాద్ లో అవ్వదని చెన్నై వెళ్ళ వింటాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్. లేదు, నాకు సినిమాల కోసం చెన్నై వెళ్ళలేదు. నేను నార్మల్ జాబ్స్ కోసం వెళ్ళిన, లైఫ్ స్టైల్ చేంజ్ చేద్దాం, ఎన్విరాన్మెంట్ చేంజ్ చేద్దాం. ఒకనొక టైంలో వెక్స్ అయిపోయి వెళ్ళిపోయాను అన్నమాట. ఇంకా కొత్త లైఫ్ చూద్దాం, కొత్తగా ఏం చేద్దాం, కొత్త స్టేట్ ఫస్ట్ టైం వెళ్తున్నాం. ఏంటైనా అప్పుడు 2010లో ఏం తెలుస్తుంది. అట్లా తత్కాల్ టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోయినా ట్రైన్లో. అక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ కొంతమంది తెలిసిన వాళ్ళు, ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు. సో వాళ్ళ త్రూ మెల్లిమెల్లిగా ఏరియాలో తమిళ వాళ్ళు పరిచయం అవ్వడం. అక్కడికి వెళ్ళినాక ఆ ఏరియాలో పరిచయం అయిన దాంట్లో కొంతమంది నా ఫ్రెండ్స్ సైదాపేట అనే ఏరియాలో ఉండే కొన్ని రోజులు నేను. అక్కడ నా పేరు శివలో చేసిన ఒక 2-3 యాక్టర్స్ పరిచయం. అక్కడ వచ్చింది, అక్కడ మొలికెత్తింది ఇట్లా, అదే చేద్దాం మనం కూడా సినిమాలో వాళ్ళని చూసి. సో వాళ్ళతో పాటు ట్రై చేస్తుండే, వాళ్ళతో పాటు పోయి. అది అవ్వదు, మనకు తెలియదు కదా. వచ్చేసా మనం వెళ్ళిపోతాం. స్టార్టింగ్ ఏం తెలుస్తుంది, మెల్లిమెల్లిగా తెలుసుకున్నాం. ఇది కాదు ప్రాసెస్. ఒక 1 year స్ట్రగుల్ అయినాక అక్కడ ఇది కాదు ప్రాసెస్ అని హైదరాబాద్ వచ్చి మళ్ళీ టీవీ యాడ్స్తో స్టార్ట్ చేసి 2012లో టీవీ యాడ్స్, మెల్లిమెల్లిగా షార్ట్ ఫిలిమ్స్, మెల్లిమెల్లిగా ఒక 14 షార్ట్ ఫిలిమ్స్ చేసేసరికి 5 years టైం పట్టింది. అట్లా చేసుకుంటా సినిమాలు అట్లా. ఇంకా ఇటుక అన్నట్టు చేసుకుంటూ వస్తే ఈ పేరు రావడానికి 12 years పట్టింది. 12-13 years పట్టింది. పేరు రావడానికి చాలా టైం పట్టినా, బట్ స్టార్టింగ్ లోనే వెంకటేష్ గారితోనే యాడ్ చేసేంత ఆపర్చునిటీ వచ్చేసింది. అది ఎలా అన్నా? నేను బేసిక్ గా ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ కూడా వచ్చి ఐ యూస్ టు అబ్జర్వ్ ఎవ్రీథింగ్.
సో నేనేమనుకున్నా అంటే అందరిలాగా ఉంటే కాదు, మనం ఓకే లుక్ మారుద్దాం అని చెప్పి కర్లీ హెయిర్ చేపించుండే, సెమీ కర్లీ పర్మింగ్ చేపించుండే. అది ఏంటంటే 1 year ఉంటుంది చేపిస్తే. అట్లా చేపించుకొని తిరిగినప్పుడు ఇప్పుడు 100 మందిలో సేమ్ ఉంటే ఎవరు దగ్గర కొంచెం డిఫరెంట్ ఉన్నారు అనుకో, అరే వీడు ఏంద్రా ఇంత డిఫరెంట్ ఉన్నాడు, కొంచెం వీడు హెయిర్ స్టైల్ డిఫరెంట్ ఉంది. అట్లా ఆ టైంలో అట్లా ఏదో ఒకటి చేయాలి కదా, ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒకటి చేయాలి. సో అట్లా ఆలోచించి మెల్లిగా కర్లీ హెయిర్ చేసి సినిమాల్లోకి వచ్చి మెల్లిమెల్లిగా కాంటాక్ట్స్ త్రూ యాడ్ చేయడం, అట్లా వెంకటేష్ గారితోని యాడ్ వచ్చింది. అట్లా ప్రతిదీ అప్పుడు ప్రతిదీ చిన్న చిన్నవి కూడా సక్సెస్లే ఆ టైంలో. ఎందుకంటే ఆ టైంలో కాంపిటీషన్ కొంచెం ఇంత లేదు ఈ రోజు ఉన్నంత. సో కొంచెం ఏం చేసినా కొంచెం ఆ మజా వస్తుండే. ఫోటోషూట్ చేసినా మజా రావడం, ఇట్లా ఏదైనా యాడ్ చేస్తే మజా రావడం, ప్రతి దాన్ని ఒక మైల్ స్టోన్ గా తీసుకోవడం, ముందుకు వెళ్ళడం, అట్లా చిన్న చిన్న వాటికి ఇంత హ్యాపీనెస్ అనమాట. అట్లా చేసుకుంటూనే వచ్చినాం. ఈ రోజు ఏంటంటే ఎగ్జైట్మెంట్ లేదు లైఫ్ లో. ఆ రోజున్న హ్యాపీనెస్ ఈ రోజు ఎక్సైట్మెంట్ లేదు లైఫ్ లో. అంటే స్పెషల్ రీజన్ అన్న, ఈ రోజు యాక్టర్ గా ఫేమ్ వస్తుంది, మంచి మంచి సినిమాలు పెద్ద సినిమాలు చేస్తున్నారు, ఆడియన్స్ బాగా తెలుస్తుంది, అయినా ఎగ్జైట్మెంట్ అంటే యాక్టర్ గా క్యారెక్టర్స్ అంత మంచి ఎగ్జైట్ చేయట్లేదా లేకపోతే ఏంటి అనేది? అంటే బేసిక్ గా ఆ క్వశ్చన్ బాగుంది. క్యారెక్టర్స్ కూడా ఎగ్జైట్ చేయాలి. ఐ బిలీవ్ ఇన్ దట్. మజా వస్తుంది చేస్తుంటే, షూటింగ్ లా చాలా బాగుంటది చేసేటప్పుడు. ఆ ఫీల్ చేసేటోటి తెలుస్తుంది, ప్రతి ఆర్టిస్ట్ కి తెలుస్తుంది. సో అట్లని కాదు, ఇక్కడ వరకు వచ్చిన పేరు కూడా నేను చాలా గ్రాటిట్యూడ్, కానీ ఇంకా చేయాలని ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇంకా మంచిగా మనం పర్ఫామ్ చేసి చూపించాలి అనే ఒక ఎప్పుడు లోపల ఉంటుంది. సో ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుంటాం. అండ్ ఎగ్జైట్మెంట్ చచ్చిపోయింది అనేది ఏ విషయంలో అంటే, అప్పుడున్న హ్యాపీనెస్ ఇప్పుడు ఏదొచ్చినా ఏముందిలే చేసేద్దాం, ఇంకా మంచిది వస్తే బాగుండు, దీనికి ఏం ఎగ్జైట్ అవుతాం, ఇంకా పెద్దదానికి ఎగ్జైట్ అవుదాం. ఇప్పుడు సుకుమార్ గారు ఆఫర్ ఇచ్చారు అనుకో, ఎగ్జైట్ అయిపోతాం. సో అట్లా కొంచెం అప్గ్రేడ్ అవ్వాలనే ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది తప్ప ఇప్పుడు వచ్చేవి అంత కొంచెం ఎగ్జైట్ చేయట్లేదు అనేది అనిపిస్తుంది మెల్లమెల్లిగా. సో చూద్దాం ముందు ఇంకేం రాసి ఉందో తెలియదు మనకి. బట్ యాక్టర్ గా నాకు ఒక క్వశ్చన్ ఉందండి. ఇప్పుడు మీరు 2014లో కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, ఆ సినిమాతో మంచి విలన్ గా ఎంట్రీ అయింది. తర్వాత ఫలక్నామా దాసులో రింకుగా ఎలాంటి ఇంపాక్ట్ ఇచ్చారో స్టిల్ ఆడియన్స్ అందరికి అది గుర్తుంది. బట్ ఆ తర్వాత మెల్లగా డీజే టిల్లులో మార్కస్ లా మారి, లైలాలో పింకీ మోడల్ గా మారి, మీలో ఉన్న యాక్టర్ ని మీరే ఏమైనా కిల్ చేసుకుంటున్నారు అనిపించిందా? లేదు, అట్లేం లేదు. ఇట్లా బయట కూడా అడిగారు 2-3. నేను ఒకటి ఏంటంటే ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ఇప్పుడు మంచి క్యారెక్టర్ అనే చేస్తాం సినిమా, అవునా? సినిమా చేసే ముందు అరే ఈ క్యారెక్టర్ డిఫరెంట్ లుక్ ఉంది, డిఫరెంట్ ఉంది, ఒకటే ఫ్రెండ్, ఆ ఎక్సైట్మెంట్ దాంట్లో. అరే సినిమా కూడా పెద్ద బ్యానరు, ఒక పెద్ద సెటప్, అప్పుడు అనిపించదు ఇట్లా క్యారెక్టర్ కిల్ చేసుకుంటున్నా అనేది ఏం అనిపించదు. నీకు సినిమా రిలీజ్ అయినాక ఆ రిజల్ట్ని బట్టి అనిపిస్తుంది. నీకు ఫస్ట్ ఏదైనా ఎగ్జైటింగ్ గా చేస్తారు. ఇప్పుడు నా సినిమా హిట్ అనే చేస్తారు ఎవరైనా, నా వర్క్ బాగుంటుందనే చేస్తారు. సో ఎవరి నమ్మకం వాళ్ళది. ఇప్పుడు దాన్ని ఈ ప్రాసెస్ లో కిల్ చేసుకుంటున్నా అనే ఫీలింగ్ రాదు. ఆ ఎక్స్పెరిమెంట్ అయినాక వస్తుంది ఆ ఫీలింగ్. సో అప్పుడు మనం రియలైజ్ అవుతాం, దాంట్లోకి వెళ్ళి రియలైజ్ అయ్యి లైట్ గా రిగ్రెట్ అయ్యి రియలైజ్ అయ్యి సరే నెక్స్ట్ టైం ఈ తప్పు చేయొద్దు అనేది విల్ ఫైండ్ అవుట్. ఇగో నేనేమంటా అంటే ప్రతిదీ లెర్నింగ్, ప్రతిదీ లెర్నింగే. ఎంత పెద్ద ఎవరైనా ఉండండి, ప్రతిదీ లెర్నింగే. ఎందుకంటే లైఫ్ లో ఎక్కడ లెర్న్ చేస్తూనే ఉంటావు. సో రేపు జరిగేది ఇప్పుడు నీ ముందే ఉంటుంది, నీ ఫ్యూచర్ గా నీకు తెలియదు, ఎట్లుంటుందో తెలియదు. సో ప్రతిదీ లెర్నింగే దాంట్లో, అది గుడ్ అయినా బ్యాడ్ అయినా. సో ఐ బిలీవ్ ఇన్ దిస్. సో దాంట్లో కిల్ అయిపోతున్నామా లేస్తున్నామా అనేది ఇక్కడ రాసి ఉంటుంది. సో దాన్ని అయితే నేను బిలీవ్ చేస్తాను. నేను కర్మ బిలీవర్, నేను 100% బిలీవ్ చేస్తాను నేను కర్మని. నాకు ఎవరైనా చేస్తే పక్కా నేను అది రిటర్న్ చేస్తా ఆ కర్మాని. నేను మంచిగా చేస్తా, అందుకే చెడు చేయబుద్ధి అయితే లేదు ఈ మధ్య. మంచిగా చేద్దాం, మంచిగా ఉందాం, పీస్ఫుల్గా ఉందాం, మంచిగా మాట్లాడదాం, మంచిగా చేద్దాం అనే ఉంది తప్ప చెడు చేద్దాం, వీడిని ఇది చేసేద్దాం, వీని గురించి బ్యాడ్ మాట్లాడదాం, వీని అది చేద్దాం, అది అసలు ఆ థాట్స్ పోయింది, చచ్చిపోయినాయి అవి. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో నువ్వు చేసేదే నీకు తిరిగి వస్తుంది అన్నప్పుడు 100% యూ షుడ్ ఫాలో దట్ అనేది కదా. నీకు అది వస్తుంది అని తెలిసినా కూడా నువ్వు బ్యాడ్ చేస్తే నీకు బ్యాడే జరుగుతుంది. సో వై టు డూ బ్యాడ్? స్ప్రెడ్ గుడ్, నలుగురిని నవ్వుపిద్దాం, మంచిగా ఉందాం, చిల్ ఉందాం, పీస్ఫుల్గా ఉందాం.
ఉంటాయి ఇక గుడ్ బ్యాడ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, దాన్ని మనం మేనేజ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అనేది నా ఒపీనియన్. సూపర్ అన్న. ఇప్పుడు కొంత స్టేజెస్ ఉంటాయి అన్న, బిలీఫ్ సిస్టమ్ లోనే స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ దేవుణ్ణి అందరు నమ్ముతారు, దేవుణ్ణి దాటేశారంటే ఆ తర్వాత కర్మ ఉంటుంది, కర్మ కన్నా ఇంకా ఉందని అంటే యూనివర్స్ ఏదో పవర్ ఉంది, అలా ఈ స్టేజెస్ అని. అంటే మీరు ఎందుకు ఈ దేవుడి స్టేజ్ దాటేసి ఓన్లీ కర్మానే నమ్ముతున్నారా? లేదు, దేవుడిని చాలా నమ్ముతాను నేను. ప్రతి ఫ్రైడే పూజ చేస్తాను, ప్రతి ఫ్రైడే. తెలుసు మా ఇంట్లో వాళ్ళకి కూడా, ఎవ్రీ ఫ్రైడే అసలు దేవుణ్ణి అసలు బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసి, నా సరౌండింగ్ ఫ్రెండ్స్ కి అందరికి తెలుసు, బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసి హ్యాపీగా, నాకు ఇట్లా ఇష్టం అట్లా డెకరేట్ చేసి పూజ చేస్తా, దీపం పెడతా దేవుడికి. ఐ బిలీవ్ ఇన్ గాడ్, అట్ ద సేమ్ టైమ్ ఐ బిలీవ్ ఇన్ కర్మ. వాట్స్ రాంగ్ ఇన్ దట్? దేవుడే చెప్పిండు కదా, నువ్వు మంచి చేస్తే మంచి అయితే, చెడు చేస్తే చెడు చేస్తే, దేవుడే కదా రాసింది. మళ్ళీ సపరేట్ కాదు, రెండు ఒకటే. కర్మ అండ్ గాడ్ బోత్ ఆర్ సేమ్ అని నేను నమ్ముతా అట్లా. సూపర్ అన్న. ఫస్ట్ మీరు ఇందా చెప్పినట్టే 100 మందిలో 100 మందిలా ఉంటే మనల్ని ఎవరు గుర్తించరు, ఒక్కరిలా ఉంటేనే మనల్ని గుర్తిస్తారు. అది మీరు ఎలా అయితే ఆ రోజు డిఫరెంట్ ఉంటేనే, మీ లుక్స్ ఎలా అయితే ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారో, అలాగే 2012 to 2017 1500 ఆడిషన్స్ ఇచ్చిన ప్రణీత్ గారు ప్రతి ఆడిషన్ లోని 3 types of వేరియేషన్స్ చూపించి ప్రతి డైరెక్టర్ దగ్గర కూడా, బట్ స్టిల్ ఎందుకు ఇన్ని ఆడిషన్స్ పట్టాయి అండ్ ఆ 3 types of ఎలా యూజ్ అయ్యాయి ఒక యాక్టర్ గా? నాకైతే బాగా యూజ్ అయినాయి. నేను డెవలప్ అయ్యే స్టేజ్ లో, నేను పైకి వస్తున్న స్టేజ్ లో, నా కెరీర్ లో నాకు బాగా యూజ్ అయినాయి అవి. సో అవి చేస్తూనే వచ్చినా నేను. బట్ ఒక ఆస్పిరెంట్ కి ఏమైనా హెల్ప్ అవ్వచ్చు అన్న? 3 ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వచ్చు, అవి ఏమైనా ఇంప్లిమెంట్ చేసుకుంటే వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది? ఎవరికి? ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ఆస్పిరెంట్ ఆడిషన్ కి వెళ్ళినప్పుడు మీరు ఒక 3 types of వేరియేషన్స్, అది చాలా బెస్ట్ థింగ్ అబ్బా. అది ఎంతమంది వింటారో నాకు తెలియదు, బట్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. నువ్వు ఎప్పుడైతే ఎవరికి చెప్పకు, నీ ఆన్సర్ షీట్ నీదే, ఎవరు చెప్పకు, ఓకే? ఎవరు అడగట్లే ఇక్కడ చెప్పమన్నారు. నేను అనేది ఏంటంటే, ఒక 3 కాన్సెప్ట్స్ రాసుకున్నావు అనుకో, అది నువ్వు 100 ఆఫీస్లో కూడా ఇవ్వచ్చు. ఒకరికి నచ్చచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. అది నీ చేతిలో లేదు. నువ్వు పెట్టడం మాత్రం 100% పెట్టాలి కదా. సో ఒక ఆడిషన్ వెళ్తున్నావు అంటే ప్రిపరేషన్ ఏంది? సో డ్రెస్ ఇన్ అ గుడ్ వే, ఒక 3 కాన్సెప్ట్లు రాసుకొని నీ సొంతంగా వాళ్ళని మెస్మరైజ్ చేయాలనే కదా నువ్వు వెళ్ళేది ఆడిషన్లో. సో అప్పుడు నువ్వు చేయాల్సింది ఇదే కదా, ఒక 3 కాన్సెప్ట్లు మంచి గట్టిగా రాసుకొని పోయి అది పర్ఫామ్ చేస్తే, నువ్వు అదే రోజు ఒక 4 ఆఫీసులలో పర్ఫామ్ చేసినావు అనుకో, 4 ఆఫీసులో నచ్చదు అని ఉండదు కదా, 3లో నచ్చకపోయినా ఒక్క ఆఫీస్లో నచ్చుతుంది కదా. దాని త్రూ నీకు లింకులు వస్తాయి కదా, ఆ సినిమా చేసుకుంటే ఆ లింకుల త్రూ ఇంకొకటి, ఆ లింకుల త్రూ ఇంకోటి వెళ్ళిపోవచ్చు. చైన్ సిస్టమ్ ఫస్ట్ స్టెప్ ఇవే. నేను ఇదే చేసిన, 3 కాన్సెప్ట్లు రాసుకుంటుండే, నా ఓన్గా పర్ఫామ్ చేస్తుండే అక్కడ. సో అప్పుడు కూడా 10 మందికి నచ్చపోతుండే, కానీ ఒక 2 నచ్చుతుండే. ఇగో ఇప్పుడు నువ్వు ఏ పని చేసినా నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. అది నీ చేతిలో లేదు కదా. దట్ ఈస్ పర్సనల్ ఒపీనియన్. సో నేను ఈ సజెషన్ అయితే ఇస్తా, రైట్ 3 కాన్సెప్ట్స్, గో దేర్, పర్ఫార్మ్ వెల్, మెస్మరైజ్ దెమ్ అండ్ కమ్ అవుట్. మిగతాదంతా దేవుడి చేతి వదిలే. అట్లా ఒక్క దగ్గర రాలేదని చెప్పి ఆగిపోవద్దు, వెళ్తుండు. 10 అవ్వచ్చు, 100 అవ్వచ్చు. ఇప్పుడు విశ్వక్ కానీ సిద్ధు కానీ వీళ్ళందరూ ఏం జట్మన్ వచ్చి స్టార్లు అయిపోలే కదా. వాళ్ళు కూడా ఇప్పుడు సిద్ధు 16 years పట్టింది సక్సెస్ రావడానికి, విశ్వక్కి 10 ఏళ్ళు పట్టింది సక్సెస్ రావడానికి. సో వాళ్ళు కూడా అన్ని చేసుకుంటూనే వచ్చారు. బిగినింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. బిగినింగ్ లో ప్రతిదీ కొత్తదే, చేసుకుంటూనే. ఇప్పుడు నేను యాక్టింగ్ ఎక్కడ నేర్చుకోలే, బట్ ఈరోజు ఒక 500 మంది అనకపోయినా ఒక 300 మంది అని అంటారు కదా బాగా చేసినావు అని. సో దట్ ఈస్, అది చాలు నాకు. ఈ రోజు నచ్చినోడికి రేపు నచ్చచ్చు, అది సెకండరీ. సో అట్లా నేను బిలీవ్ చేస్తాను అన్న. బట్ ఇదే ఆడిషన్స్ అంటే మార్కస్ అనేది మంచి ఫేమ్ వచ్చేసిన తర్వాత పుష్ప లాంటి సినిమాకి వెళ్ళి సుకుమార్ గారు కూడా నచ్చేసింది. బట్ మార్కస్ లాంటి ఇంపాక్ట్ పడిపోయిన తర్వాత ఇప్పుడు నిన్ను ఏదో ఎలా పెట్టి వదిలేయలేను అని అన్నప్పుడు ఇది మిమ్మల్ని ఏమైనా డిసప్పాయింట్ చేస్తుంటుందా? లేదు, ఐ వాజ్ సో హ్యాపీ. సుకుమార్ గారు సినిమా అంటే ఎంతమందిని ఆడిషన్ చేస్తారు, ఎంతమంది, ఎంత కాంపిటీషన్ ఉంటది కదా. దాంట్లో నేను సెలెక్ట్ అవ్వడం అనేది ఐ ఫెల్ట్ సో గ్రేట్. ఇంకా అక్కడే నేను అచీవ్ అయిపోయినా అనుకున్నా, సీరియస్ గా దాంట్లోనే అచీవ్ అయిపోయినా అనుకున్నా. చాలు పోయి ఒక పెద్ద డైరెక్టర్ నచ్చింది నీ ఆడిషన్, ఇంకేం కావాలి నీకు అంత మించి. ఈ రోజు చెప్పినా రేపు పిలుస్తారు. అట్లని చెప్పి ఇప్పుడు నచ్చిందని ఇచ్చేయాలని కూడా ఉండదు. వాళ్ళు చాలా స్ట్రెస్లు ఉంటారు ఒక సినిమా చేస్తున్నప్పుడు. అంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంత స్ట్రెస్, ఎంత మేనేజ్మెంట్. సో చాలు, నచ్చిన వరకే హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఒకప్పుడు నేను వచ్చిన కొత్తలో 2013లో నువ్వు నమ్మవు వినయ్,
ఒక డైలాగ్ ఏంటి సార్ అని తిరుగుతుండే ఆఫీస్లకి. ఒక్క డైలాగ్ సార్ చాలు, ఒక్క క్లోజ్అప్ చిన్న ఒక 30 seconds క్లోజ్, ఒక 20 seconds క్లోజ్అప్ పడ్డా చాలు సార్, 15 seconds క్లోజ్అప్ అయినా చాలు సార్ అని ఆడిషన్లు అడుగుతుండే మేము. ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఫోటోలు ఇంకా రాసి అన్ని రాసి మెయిల్ ఐడి అంతా రాసి ఇచ్చేసి ఒక్క డైలాగ్ ఉన్నా ఇవ్వండి సార్ చాలు. అదే పెద్ద అచీవ్మెంట్ మాకు అప్పట్లో. చాలా మంది ఉన్నారు అట్లా యాక్టర్లు అప్పుడు నాతో పాటు ఉన్నోళ్ళు, నేను సర్వైవ్ అయిన యాక్టర్స్ అంతా చాలా మంది ఉన్నారు, నేను వాళ్ళతో ఉన్నోళ్ళు అంతా. ఈరోజు అందరూ మంచి పేరు వచ్చింది కానీ స్ట్రగుల్స్ అంతే. ఈరోజు ఎట్లయిపోయిందంటే మొత్తం సినారియో మారిపోయింది. సో ఓపిక అనేది ఉండాలి నేను అనేది అన్న. అంటే ఒక సామెత ఉంటుందన్న, దీపం వెలుగు ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని. నేను ఇండస్ట్రీలో చాలా ఎక్కువ ఆర్టిస్టుల దగ్గర చూసాను. ఒక సినిమాతో నేమ్ వస్తుంది, ఆ సినిమా వల్ల 10 సినిమాలు వస్తాయి, వెంటనే ఒప్పుకొని మనీ పోగు చేసుకోవడము, సినిమాలు వెనక వేసుకోవడం అది. బట్ నేను చూడను ఒకే ఒక్క మనిషి అలా పోగు చేసిన ప్రణీత్ గారు. డీజేటీలు ఫేమ్ వచ్చింది, అన్ని ఆఫర్స్ వచ్చాయి, కానీ ఒక 1 month వరకు ఏ సినిమా ఒప్పుకోకుండా చాలా ఈగర్ గా వెయిట్ చేసి కొన్ని చాలా పిక్కీగా సెలెక్ట్ చేసుకున్నాం. దానికి రీజన్ ఏంటి? ఈ సామెతను ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేసుకోలేదు మీ లైఫ్ లో? సేమ్ థింగ్ మళ్ళీ నేను ఇందాక చెప్పింది, నేను మనీ మైండెడ్ కాదు వినయ్. ఓకే, సీరియస్ నేను మనీ మైండెడ్ కాదు. అసలు మనీ అనేది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది అని బిలీవ్ చేస్తాను నేను సీరియస్గా. నేను నా లైఫ్లో చాలా డౌన్స్ చూసిన, చాలా అప్స్ చూసిన. అది నేను నా ఫ్యామిలీలో కూడా ఎవరు చెప్పను. ఎందుకంటే ఇప్పుడు ఇది నేను సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్, సో నేనే చూసుకోలేదు. ఐ షుడ్ నాట్ గివ్ కంప్లైంట్స్ టు ఎనీవన్. సో నేనేంటంటే చాలా చూసి నాకు ఎందుకో అది పడిపోయింది మైండ్లో. అండర్ రేటెడ్ యాక్టర్ అయినా పర్వాలే, కానీ కొంతమంది మనసులో ఉండిపోతాం. అది బాగుంటుంది ఆ ఫీల్. గ్రేట్. సో నేను మాక్సిమం ఆఫర్లు వదులుకునేవి చాలా ఉన్నాయి, సెలెక్ట్ చేసుకున్న దానికంటే వదులుకునేవి చాలా ఉన్నాయి నా లైఫ్లో. డీజేటీలు పార్ట్ 1 తర్వాతనే 4 సినిమాలు వదులుకున్నా. ఏముండవు ఆ రోల్స్, సాటిస్ఫాక్షన్ లేదు. ఇప్పుడు నేను ఎట్లాంటి మనిషిని అంటే, ఇప్పుడు సెట్కి వెళ్తా, సెట్కి వెళ్ళి నాకు ఆ రోజు పేమెంట్ వస్తుంది, కానీ నేను ఐఎమ్ నాట్ సో హ్యాపీ. నాకు 2 ఉండాలి, నాకు అవ్వ కావాలి, బువ్వ కావాలి. నాకు వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, మనీ సాటిస్ఫాక్షన్ ఉండాలంట. మనీలో అయినా కాంప్రమైజ్ అవుతా, కానీ వర్క్లో కాంప్రమైజ్ కాను. ఆ రోజు వెళ్ళి సెట్కి వెళ్ళి ఒక 6 గంటలు నేను ఖాళీకి కూర్చుంటే నాకు పిచ్చి లేచిపోతుంది. నాకు ఆ డబ్బులు తీసుకుని నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. గాడ్స్ వేర్ అంటే డబ్బులు వచ్చినాయని ఒక హ్యాపీనెస్ ఉంటుంది, డబ్బులు వచ్చినాయి దేనికన్నా అయితే అన్న మైండ్ సెట్తో ఉంటాం. కానీ నేను ఇంకో సైడ్ ఇంకోటి ఆలోచిస్తా, దేనికి ఇవి నేను ఏం చేసినా అని అదో ఫీల్ ఉంటుంది లోపల. నాకు అనిపించింది నేను ఒక్కడిని ఉన్నప్పుడు, నాకు అనిపించిందే చెప్తా. ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తాను, ముందే చెప్పిన. సో నా దగ్గర ఫేక్ ఏది ఉండదబ్బా. నేను తెలిసిన ప్రతి ఒక్కరికి నేను ఎందుకు తెలుసు. నేను తెలియని వాళ్ళు మరి ఇంకా ఐ కాంట్, దాన్ని నేనేం అనలేను. కానీ నాకు 2 ఉండాలి. సో ఎట్ ద సేమ్ టైం క్యారెక్టర్ సాటిస్ఫాక్షన్ లేదు. ఇప్పుడు 4 సినిమాలు వచ్చినాయి, పక్కన నిల్చొని హాయ్ రా బాయ్ రా ఆ మామ చేలాగా అట్లా వద్దు. రియాలిటీలో ఒక ఇంపార్టెన్స్ ఉండాలంట నేను క్యారెక్టర్కి. ఒక ఇంపార్టెన్స్ ఉంటే పర్ఫామ్ చేయడం కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. అది నాకు మాత్రమే తెలుసు ఎంత నేను పెడతాను. సుకుమార్ సార్ నన్ను సెలెక్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఆయన ఏం చూసిండు ఆ వీడియోలో, ఆ వీడియో ఉంది ఇప్పటికి, నేను ఇంకా అప్లోడ్ చేయలేదు ఏ ప్లాట్ఫామ్లో కూడా. ఇట్ ఈస్ దేర్, పెట్టుకున్నా అట్లా అదొక మెమరీ. ఆ వీడియోతోనే ఐ అచీవ్డ్ అనే ఒకటి ఉంది నాకు. సుక్కు సార్ దగ్గర వెళ్ళిన, సుక్కు సార్ గారు మళ్ళీ 6 days ఖాళీ ఉండే నేను సెట్ మీద. ఆ రోజు కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు, బట్ స్టిల్ ఒక హ్యాపీనెస్ ఉంది మళ్ళీ సైడ్ నుంచి. అరే సుక్కు సార్ సెట్లో కూర్చున్నా, నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా సెట్ని, నేను సెలెక్ట్ అయినా, ఇది ఫస్ట్ స్టెప్ నాకు. ఇప్పుడు రేపు పొద్దున అది ఇంకా ఎక్కడికో తీసుకెళ్తుంది అనేది బిలీవ్ చేసిన. సో ఐఎమ్ సో హ్యాపీ. ఎండ్ ఆఫ్ ద డే నాకు మంచిగా అనిపించింది సుక్కు సార్ వచ్చి సారీ చెప్పడం. ఆయన సారీ చెప్తేనే అన్నా, సార్ ప్లీజ్ సార్ డోంట్ బీ సారీ సార్. సార్ సో హ్యాపీ సార్, నేను ఈ సెట్లో 6 days ఉండడం అనేది నా అదృష్టం సార్. మీరు నన్ను సెలెక్ట్ చేయడం అనేది పెద్ద అదృష్టము. ఐ ఫీల్ ఇన్ దట్ వే, ఐ ఫెల్ట్ ఇన్ దట్ వే సార్. మీరు సారీ, డోంట్ బీ సారీ సార్ ప్లీజ్ సార్. నన్ను ఒక్కడిని ఇలా ఆయన తీసుకెళ్ళి మాట్లాడి కిస్ ఇచ్చిండి ఇక్కడ. కిస్ ఇచ్చి సెట్ అంతా చూస్తుంది. అది ఇంకో అచీవ్మెంట్. నేను అన్నా సార్ అట్లా ప్లీజ్ సార్ మీరు కిస్ ఇస్తే ఐఎమ్ సో హ్యాపీ, కానీ మీరు సారీ చెప్తే ఐఎమ్ నాట్ హ్యాపీ. మీరు సారీ చెప్పకండి, మీరు కిస్ చేయడం చాలా హ్యాపీ నాకు. నాకు ఇదే చెంపకి సుక్కు సార్ కిస్ ఇచ్చిండు, బాలయ్య బాబు కిస్ ఇచ్చిండు.
ఇది కదా అచీవ్మెంట్. ఎంతసేపు సంపాదించేసుకుందాం, డబ్బులు పోగేసుకుందాం, ఇల్లు కట్టేసుకుందాం, కాళ్ళు కొనేసుకుందాం, ఆ మెంటాలిటీ కాదు నాది. అవి వచ్చే టైంలో వస్తాయి, రాసి పెట్టుంటే వస్తాయి, అది పక్కన పెడదాం. ఫస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు, ప్రతి దాంట్లో కిక్ ఉండాలి, ప్రతి దాంట్లో మజా రావాలి. సో అట్లా నేను చిల్ ఉంటా నేను ఎప్పుడు రోజంతా కూడా. సినిమా ఆఫర్ ఉన్నా లేకపోయినా అట్లా గ్రీడీగా ఉండడం, అట్లా అన్నిట్లో నేనే ఉండాలి, ఏం ఉండదు నాకు. మంచి సినిమా కోసం వెయిట్ చేద్దాం, పేషెన్స్ ఇస్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒకటి బిలీవ్ చేస్తాను నేను బాగా స్ట్రాంగ్ గా. సో యా, గ్రేట్ అన్న. బట్ ఆల్రెడీ ప్రణీత్ గారు అని అంటే సినిమాలు చేస్తూ వెళ్తూనే ఉన్నారు. బట్ మీరు ఎంత కాన్సెప్ట్స్ కానీ డెడికేషన్ ఈ మాటలు మాట్లాడారు కదా. బట్ యాక్టర్ గా ఆన్ స్క్రీన్ మీరు బాగా పర్ఫామ్ చేస్తారని చాలా మంది చెప్తూనే ఉంటారు. బట్ ఆఫ్ స్క్రీన్ ఒక రౌడీ బాయ్ సినిమా చేసినప్పుడు వితౌట్ రోప్స్ వెళ్ళి పర్ఫామ్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఒక రింకు క్యారెక్టర్ చేసినప్పుడు ఓల్డ్ సిటీలో అందరూ బిల్డింగ్ మీదకి వచ్చి 15 క్లాప్స్ కొట్టినప్పుడు కానీ, ఈ హై కానీ లేకపోతే దీని గురించి ప్రిపరేషన్ కానీ, యాక్టర్ గా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కానీ, ఇవన్నీ దేనికి అని మీరు అనుకుంటారు? దేనికి అంతే, నువ్వు ఇందాక చెప్పినట్టు నువ్వు బిలీవ్ చేసిన ఫీల్డ్ కోసం నువ్వు చేసేది ఇదంతా ప్రాసెస్. ఇప్పుడు ఆ రోజు నాకు ఆ బిల్డింగ్ లో పైన క్లాప్స్ కొడుతున్నారు నా పర్ఫార్మెన్స్ నచ్చి కొడుతున్నారు. అక్కడ క్రాకర్స్ కాలుతున్నాయి, బురదలో దొర్లుతున్నప్పుడు అది వేరే ఉంటుంది ఆ కష్టం. ఇట్లా ఈప్ మీద వచ్చి కొడుతున్నాయి, ఇట్లా ఆ లడి మనం ఇప్పుడు దివాళీకి లడి అంటించినా అంత దూరం ఉరుకుతావు. నేను అదే లడి దగ్గర పడుకున్నా. ఇంతకంటే డేర్నెస్ ఉందా చెప్పు. నేను ఇదైపోయిందా రౌడీ బాయ్స్ ది. నేను క్రేన్ రావడానికి టైం పడుతుంది అంటే నేను అక్కడ ప్యాకప్ చేసుకొని పాగల్ షూట్కి పోవాలి. రెండు సైమల్టేనియస్ గా జరుగుతుంది. అత్తప్పుడు పోవాలి నేను హైటెక్స్ షూట్ కంప్లీట్ చేసుకొని. సో ఇప్పుడు నేను పోలేదనుకో, ఇప్పుడు నా వల్ల ఎఫెక్ట్ కావద్దు కదా ఏదైనా సరే. నేను కరెక్ట్ ఉంటాను. ఇప్పుడు నేను అందుకే డైరెక్టర్ అర్ధగంట ముందు వెళ్తా షెట్కి, పోతే పోనీ నో ప్రాబ్లం. మా దగ్గర మన వల్ల కంప్లైంట్స్ వద్దు, ఆ బర్డెన్ ఆ స్ట్రెస్ పెట్టుకోవద్దు ఫస్ట్. సో అదే రోజు క్రెయిన్ లేట్ అయింది, దుంకాలి. హీరో ఇట్లా తంతాడు, దుంకడం కూడా నువ్వు చూసుకుంటూ దుంకుతే వేరే ఉంటది. నువ్వు ఇట్లా పడితే వెనకేం జరుగుతుంది తెలియదు కదా. అది కూడా డేర్ చేసిన. దిగినాక కూడా చాలా మంది ఫ్రెండ్స్ కూడా సెట్ మీద అన్నారు, అన్నా మ్యారీడ్ హ్యావ్ అ కిడ్, చెయ్యకు ఇవన్నీ, వై యు డూయింగ్ దిస్, నెత్తికేమని అయితే ఏంది సడన్ గా షూట్ లో. రాజుగారే షాక్ అయ్యారు, ఈ రోజు వాడు నెత్తి వలగొడుతారు మీరంటే, మరి అది ఎట్లుంటది. బట్ డేర్ చేసిన నేను ఇంకా చేస్తా కూడా. అట్లాంటి ఆపర్చునిటీ వస్తే అది చెయ్యాలి. నాకు రియల్ సతీష్ మాస్టర్ ఈ రోజు కూడా అంటాడు, డార్లింగ్ నేను పుష్పలో ఒకడిని పాతేసిన లోపల, అదే తోపు అనుకున్నా డార్లింగ్. దాని తర్వాత రెండోది నా మైండ్లో పడ్డది నీదే, చేస్తావా అంటే వచ్చి చేసేసినావు నువ్వు. 7 టేక్స్ అయినాయి, 7th టేక్ ఓకే అయింది, రోప్ షాట్. ఇంకోటి తగలబడుతున్న బస్సు, అది అక్కడ నీకు ఓకే అయింది, అది 7th టేక్ ఓకే అయింది. అంటే 6 టేక్స్ నేను కింద పడ్డా, అట్లనే సేమ్ రివర్స్ పడతానే ఉన్నా 6 టేక్స్. నాకు వెనక ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు నాకు ఆ టైంలో నాకు కొంచెం ఇక్కడ దెబ్బ తగిలింది, కొంచెం బెనికింది, వాసింది, స్వెల్ అయింది. సో అదొక్కటి కొంచెం ఉండే, కానీ మిగతాదంతా క్యాచ్ పట్టుకుంటున్నారు నన్ను కింద ఫైటర్స్. కింద బెడ్లు ఉన్నాయి, సేఫ్టీస్ ఉన్నాయి. ఫైట్ మాస్టర్ కూడా అంత ఈజీగా చేసేయి అన్నాడు కదా, సేఫ్టీ పెట్టే అంటాడు కదా. కానీ అది కూడా చేయరు ఎవరు. రోప్ అయితే కంపల్సరీ అబ్బా, అది ఎవ్వరు చేయరు. అట్లా నేను డేర్ చేస్తా. సో ఎవ్రీ మూవీ ఇట్లాంటి ఆపర్చునిటీస్ దొరకాలనే కోరుకుంటాను నేను. ఇట్లా డేర్ చేయాలి, కింద వాడాలి, దెబ్బలు తగలాలి, అవన్నీ మంచి ఎక్స్పీరియన్సెస్ అబ్బా. అది స్వీట్ పెయిన్స్, మంచి ఎంజాయ్ చేయాలి దాన్ని. నేను చేస్తాను, నేను చేయకుండా చెప్తలేను, చేసి చెప్తున్నా. బ్యూటిఫుల్ అన్న. ఇప్పుడు స్టార్టింగ్ ఇండస్ట్రీలోకి వద్దాం అనుకుని యాక్టర్ కానీ, ఇప్పుడు మీ డ్రెస్సింగ్ సెన్స్ కానీ లేకపోతే మీ లుక్స్ కానీ ఇవన్నీ చూస్తే చుట్టుపక్కల పక్క అంటారు హీరోగా ట్రై చేయి. బట్ ఏ రోజు కూడా ప్రణీత్ గారు హీరో అవుదామని ఫిక్స్ అవ్వలేదు. నేను విలన్ అవ్వాలి లేకపోతే మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఇదే మైండ్ లో ఫిక్స్ అయ్యింది. బట్ అంత క్లారిటీ, అంత విజన్ ఇండస్ట్రీలోని ఎలా వచ్చింది? ఎట్లొచ్చింది అంటే అది దేవుడిచ్చిన తెలివి అనాలి. ఎట్లొచ్చింది అంటే మనం ప్రాసెస్ చూస్తూ పెరిగినాం కదా. ఏది చెయ్యాలి ఏది చెయ్యొద్దు అనేది ఆల్రెడీ చాలా మంది నేర్పించేసారు మనకి ఈ సోషల్ మీడియాలో. అక్కడి నుంచే నేర్చుకున్నాను అనుకో, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి, ఇట్లుంటేనే బాగుంటది. ఆ కర్మ ఏడికి పోదు మళ్ళీ. నీ ఆరా నీకే, నీ కర్మ నీకే, యువర్ సెల్ఫ్ మోటివేషన్ నీకే, అన్ని నీకే. సో అది ఏడికి పోదు, నీ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, ఏడికి పోదు. ఇప్పుడు నా ఇంటికి నువ్వు నమ్మవు, మణికొండలో నా ఇల్లు. గాడ్ నోస్ ఎవ్రీబడి కేమ్ టు మై హోమ్. యాక్టర్స్ వస్తుంటారు, ఫ్రెండ్స్ వస్తుంటారు, ఎవ్రీబడి కమ్, ఒక్క స్టెప్ వేస్తారు ఇంట్లోకి, మంచి పాజిటివ్ వైబ్ ఉంది మీ ఇంట్లో అంటారు.
సో నేను ఆ మైండ్ కూడా అట్లనే మెయింటైన్ చేస్తా. పాజిటివ్ వైబ్, పాజిటివ్ ఉందాం. సోషల్ మీడియాని చూస్తూ ఏది చేయాలి ఏది చేయొద్దు చాలా మంది నేర్పిస్తుంటారు. మనం అన్ని చెప్పినా కదా, ఎవ్రీ డేస్ లెర్నింగ్ స్టేజ్. ఆ లెర్నింగ్ నుంచి వచ్చిందే. ఓకే. సో ఇది చేయొద్దు, ఇది చేద్దాం, ఇట్లా ఉందాం, వద్దు మనకి ఇది అన్నట్టుంటది. సూపర్. బట్ ఫ్యూచర్ లో అయినా చూడగలం ఒక లీడ్ యాక్టర్ గా, నాట్ అండ్ హీరో అనకూడదు. లేదు వినయ్, నాకు చాలా వచ్చినాయి వినయ్. మొన్న కూడా వచ్చింది. ఇప్పుడు ఇంకొక స్టోరీ రెడీగా ఉంది హీరోగా. గాడ్ స్వేర్ వచ్చినాయి నాకు. 2-3 సార్లు నేను హీరో వదులుకున్నా అంటే నేను అది యాటిట్యూడ్ తోనో హ్యాపీనెస్ పొగరుతో చెప్పట్లే. అంటే ఇప్పుడు చూడు, నేను ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్తా. ఒకటి, నువ్వు బట్టలు ప్యాక్ చేస్తున్నావు అనుకో, ఒక సీన్ లో, ఒక ఇంపార్టెంట్, ఒక వైలెంట్, ఒక రగ్గడ్ సీన్ లో నీ బట్టలను తిప్పేసి యాక్ట్ చేయాలి. ఆ సీన్ సిచ్యువేషన్, సీన్ డిమాండ్, దానివల్ల నాకు ఒక పేరు వస్తుంది ఫ్యూచర్ లో అంటే నేను బరాబర్ చేస్తా. కానీ ఇప్పుడు అదే హీరోగా చేస్తే ఎంతమంది స్ట్రగుల్ అవుతారు హీరోగా చేసి. వాళ్ళని చూసి కూడా అదే తప్పు చేస్తే, నేను వాళ్ళు తప్పు చేస్తారు అనట్లే, నాకు మైండ్ లో కూడా లేదు హీరోగా చెయ్యాలి, ఇవి చెయ్యాలి, డబ్బులు సంపాదించేసుకోవాలి, షో ఆఫ్ చేయాలి, ఇవన్నీ ఏముండవు. నేను ఎట్లాంటి మనిషిని అంటే, నేను ఎక్కడికైనా పోతే అద్దాలు తీసేస్తాను, నేను పెట్టుకోను. యాటిట్యూడ్ అనుకుంటారేమో అని ఒక భయం. సెట్లోకి వెళ్ళినా కానీ కార్లో నా క్యాంపింగ్ చైర్ ఉంటుంది, షూటింగ్ చైర్, అది వేసుకొని నేను ప్లాస్టిక్ చైర్లోనే కూర్చుంటా. మళ్ళీ అప్పుడప్పుడు నేను క్వశ్చన్ చేసుకుంటే ఎందుకు కొన్నోరా కూర్చోంది అన్నట్టు. మళ్ళీ అక్కడ కూడా ఒక ఇది ఉంటుంది మైండ్లో, అరే వీళ్ళు ఏమనుకుంటారో, ఇప్పుడు యాటిట్యూడ్ అనుకుంటారేమో, ప్రతిదీ అట్లా. నేను అట్లా అయిపోయింది. ఏం చేస్తాం, దాన్ని ఏం చేయలేము. నేను అందుకే సింపుల్గా ఉంటా, ఎక్కువ షో ఆఫ్ చేయకుండా సింపుల్గా ఉంటా. ఇప్పుడు హీరోగా చేసి ఆ షో ఆఫ్, ఆ సెట్ మీద నాకు స్వెట్ బాడీ ఫ్యాన్ పెడుతుంటేనే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, వీడు షో ఆఫ్ ఏంది అనుకుంటారేమో అనే భయం నాకు, అది ఒకటి లోపల ఉంటుంది. సో నేను ఇంకా స్వెట్ తప్పదు, నాకు స్వెట్ బాడీ ఫుల్ స్వెట్, ఇంకా తప్పదు. ఫ్యాన్ కావాల్సింది లేవో చచ్చిపోతాం అంటే అసలు అవ్వని పని. ఇంకా ఫ్యాన్ అంబ్రెల్లా పక్కా, ఎందుకంటే మేకప్ ప్యాచెస్ అవుతుంది, ఇవన్నీ ఉంటాయి. సో దానివల్ల పెట్టుకుంటాను తప్ప నేను క్యారవాన్ కూడా ఎక్కువ, క్యారవాన్ ఇచ్చినా క్యారవాన్ ఎంతవరకు ఉండాలి అంతవరకే. మళ్ళీ కిందికి దిగి నేను సెట్ మీద మానిటర్ దగ్గరనో ఆడనో కూర్చుంటా. సో ఎక్కువ షో ఆఫ్ లేదు లైఫ్ లో. షో ఆఫ్ అనేది పక్కన, ఎందుకు షో ఆఫ్? ఏమైతుంది, నా పేరు టైప్ చేస్తే గూగుల్లో వస్తుంది, యూట్యూబ్ లో వస్తాయి ఇంటర్వ్యూలు, పాడ్కాస్ట్లు, అవునా? ఇన్స్టాగ్రామ్ లా రిలేటెడ్ పీపుల్ ఉన్నారు, నన్ను ఫాలో అయ్యేటోళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుసు నేనేందో. షో ఆఫ్ చేసి ఏం సంపాదించాలి నేను? ఇప్పుడు షో ఆఫ్ చేస్తే ఒక 1 కోటి రూపాయలు వస్తున్నాయంటే చేస్తా, ఇక దానికోసం 1 కోటి రూపాయల కోసం అన్నా చేస్తా షో ఆఫ్. బ్యూటిఫుల్. బట్ మీకు తెలుసు హీరోకి ఎలాంటి రెస్పెక్ట్ ఉంటుంది, క్యారెక్టర్ యాక్టర్స్ కి ఎలాంటి రెస్పెక్ట్ ఉంటుంది, అండ్ అలాగే ఒక యాక్టర్ గా మీరు ఒకసారి కొన్నిసార్లు వెళ్ళినప్పుడు ఎలాంటి రెస్పెక్ట్ ఇచ్చారు. బట్ ఈ రెస్పెక్ట్ లో ఎప్పుడైనా డిసప్పాయింట్ అయ్యారా? అయినా చాలా సార్లు. బిగినింగ్ స్టేజ్ అంతా, ఒక్కసారి పేరు వచ్చినాక బాగుంటది, అంతా బాగుంటది, నీట్, ఎవ్రీథింగ్ విల్ బి నీట్. బిగినింగ్ స్టేజ్ లో చాలా జరిగింది, చాలా హ్యూమిలేషన్ జరిగింది. ఇంకా అది ఏం చేయలేం దానికి. చెప్పినా కదా, లెర్నింగ్ స్టేజ్, ఎవ్రీథింగ్ ఇస్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు వెళ్ళిపోవడమే ముందుకి. నాకు ఇది అయ్యింది కదా అని చెప్పి ఇట్లా ఏడ్చుకుంటూ కూర్చుంటే పని కాదు. నాకు పెద్దవి అయితేనే నేను లైట్ తీసుకుంటా, ఎన్ని టెన్షన్లు ఉన్నా ఏది ఉన్నా లైట్ తీసుకుంటా. ఫస్ట్ మైండ్ ని పీస్ పెట్టుకోవాలి, స్ట్రెస్ పెంచుకోవద్దు. ఉంటాయి ప్రాబ్లమ్స్, ఉంటాయి, మాట్లాడదాం. నేను ముక్కు సూటిగా మాట్లాడతా, ఇది పరిస్థితి ఏం చేద్దాం అంటూ చెప్పు, అయ్యేటప్పుడు అవుతుంది. ఇట్లుంది మరి, నా చేతిలో ఏం లేదంట, ఏమవుతుంది ఒప్పంగా చెప్పేసి ఒక్కసారి బట్టలు ఇప్పడం బెటరు. పదే ఒకసారి ఇది ఇప్పి అది ఇప్పి చేసి అది చేసి ఏమంటావు, అంతేనే కదా. ఒక్కసారి కుండ బద్దలు కొట్టేయాలి. ఎందుకు నాంచి ఒక అబద్ధం ఆడినాం అనుకో, దానికి ఇంకో అబద్ధం, దానికి చెప్పేసేయాలి. ఉంటే ఉంటాడు, లేకపోతే పోతాడు. వచ్చినోడు గుడ్, రానోడు వెరీ వెరీ గుడ్, అంతే. నా ఫిలాసఫీ ఇదే. నువ్వు మామూలుగా అంటే ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటా ఇట్లనే నేను. సో అందరికి తెలుసు ప్రణీత్ గడ్ ఏంది తెలుసు. నేను అట్లనే ఉంటా, మాస్క్ ఉంటా, అట్లనే ఉంటా. ఎక్కువ సూపర్ అండి. మీరు ఇందాక ముందుకు వెళ్దాము, ఏం జరిగినా ముందుకు వెళ్ళిపోవాలి లర్నింగ్ స్టేజ్ లో అన్నారు. బట్ అలాంటి లర్నింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళే ముందుకు వెళ్ళాక ఇవన్నీ తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోదాం అని ట్రై చేస్తూ ఉంటారు. బట్ నేను అడిగేది ఏంటంటే, అలా వెనక్కి వెళ్లకుండా వాళ్ళని ఇంకా మోటివేట్ చేయాలి, వాళ్ళని ఇంకా ముందుకు వెళ్ళాలంటే మీరు ఇచ్చే ఒక చిన్న సజెషన్. ఏం లేదు వినయ్, ఏంటంటే ఫస్ట్ థింగ్, ఎంత ప్రాబ్లం వచ్చినా తట్టుకునే విల్ పవర్ ఉండాలి. నేను నమ్ముతా, మా ఇంట్లో కూడా అదే చెప్తా, నాకు విల్ పవర్ ఉంది. దేవుడి మీద భక్తి ఉంది, దేవుడు అంటే భయం భక్తి ఉంది, కానీ విల్ పవర్. ఇప్పుడు
దేవుడి మీద భక్తి ఉండి దేవుడినే మొక్కుకుంటూ కూర్చుంటే దేవుడు పైసలు ఇయ్యడు కదా ఇంటి పైకి వచ్చి, అట్లా కాదు కదా. దాన్ని బట్టి నువ్వు కష్టపడాలి, నువ్వు చేసేది చెయ్యాలి, నీ విల్ పవర్ పెట్టాలి, నీ హార్డ్ వర్క్ పెట్టాలి, నీ పేషెన్స్ పెట్టాలి, చాలా ఉంటాయి దీంట్లో. సో నేనేమంటా అంటే నీ వల్ల అయినంత భరించు, అది ఏడిపోదు, నీకు తిరిగి వస్తుంది. అది అంతకంత డబుల్ బౌన్స్ అవుతావు లైఫ్లో. పడు, కింద పడు, భరించు, ఇంక ఇది నా వల్ల కాదు అనే టైంలో కూడా నిన్ను మోటివేట్ చేసుకో. ఎందుకు కాదు, దానికి ఏదో ఉంటుంది సొల్యూషన్, ఎత్తుక్కుందాం, చెయ్యాలి మ్యాక్సిమం అనేది నేను బిలీవ్ చేస్తాను. నేను అదే చేసిన. అసలు నేను నా లైఫ్ ఐఎమ్ సెల్ఫ్ మేడ్. నేను లైఫ్లో అన్ని నేనే చేసుకున్నా. లైక్ నా పెళ్లి కావచ్చు, వాట్ ఎవర్, ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా నేనే చేసుకుంటా. ఐ ఫైట్, ఎందుకంటే ఇది బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది కదా. నువ్వు ఇప్పుడు ఆనందం చూసుకుంటే కాదు పని. ఫ్యూచర్ బాగుండాలంటే దానికి చాలా గట్టి పునాదులు ఉంటాయి, అది కట్టాలి, చెయ్యాలి అంటే నువ్వు అది భరించాలి, దాన్ని ఓవర్కమ్ చెయ్యాలి. అంట నేను నీకేంది నువ్వు అట్లనే చెప్తావు అంటే నేను చేసిన కాబట్టి చెప్తున్నా. మళ్ళీ ఇది కూడా నేను ఓవర్కమ్ చేసిన, చాలా చాలా డార్క్ పాస్ట్ నా. ఐ రియలీ ఓవర్కమ్ చేసేసిన. నేను ఓవర్కమ్ చేసి మొండిగా నిలబడి వచ్చిన. చాలా మొండి నేను, ఎంత మొండి ఉన్నారో నాకు అది కావాలంటే నేను దానికోసం ఏం చేయాలి నేను చేస్తాను, అంత మొండి. సూపర్ అన్న. మీరు సెల్ఫ్ మేడ్ అని ట్యాగ్ వాడారు. అంటే మెయిన్గా కొంతమంది అకాడమీల నుంచి, కొంతమంది థియేటర్స్ నుంచి నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంతమంది పర్ఫామ్ చేస్తున్నా ఆర్టిఫిషియల్ కనబడుతుంది. అలాంటివి ఏమీ నేర్చుకోకపోయినా ఈరోజు మార్కస్ అనే క్యారెక్టర్ మేము అంతా ఓన్ చేసుకోవడం జరిగింది. బట్ దీనికి ఏమైనా ఇన్పుట్స్ మీరు యాడ్ చేసుకున్నారా? అంటే ఎలాంటి? నేను యాక్టింగ్ ఇంట్లో చెయ్యా, బయట నేర్చుకోలే, నేను ఎక్కడ ప్రాక్టీస్ చెయ్యా. ఓకే, నేను చెన్నైలో ఉన్నప్పుడు థియేటర్స్ దూరం నుంచి చూసి కొన్ని లాజిక్స్ నేర్చుకున్నా. అది నా బ్రెయిన్కి సంబంధించింది, నాకు ఇష్టమైన ఫీల్డ్ కాబట్టి నేను ఇష్టంగా ఒకటి చేసిన. సో నేనేం చేస్తా అంటే ప్రతి సినిమా ఉంటుంది కదా, ప్రతి సినిమాకి సెలెక్ట్ అవుతా కదా, నేను 1 వీక్ ముందు ఆఫీస్కి వెళ్తా పర్మిషన్ అడిగి, నాకు రూమ్ ఇచ్చేయండి, నేను కొంచెం ఓన్ చేసుకొని కొంచెం నేను డైరెక్టర్ని కొన్ని ఇన్పుట్స్ అడిగి దీన్ని ఇట్లా చేద్దామా, నేను ఒక 1 వీక్ దాని మీద హోంవర్క్ చేసుకుంటా. నాకు అది చాలా ఇష్టం. నాకు వేరే యాక్టర్స్తో పని లేదు, ఇంకా నేను ఎవరితో యాక్ట్ చేస్తున్నా, కాంబినేషన్ సీన్స్ నాకు పని లేదు. ఫస్ట్ నేను వెళ్ళిపోయి నా స్లాంగ్ ఏంది, నా ఇంటెన్షన్ ఏంది, నా క్యారెక్టర్ ఎట్లా బిహేవ్ చేయాలి, దాంట్లో ఉన్న ఎమోషన్స్ ఏంది, ఇవన్నీ నేను ఆఫీస్కి వెళ్ళి ఒక 1 వీక్ కూర్చొని నేను చేసుకుంటా. అది టిల్లు స్క్వేర్కి జరిగింది, సెహరీకి జరిగింది, ప్రతి సినిమాకి ఫలక్ నమాజ్కి జరిగింది, నేను చేసిన ప్రతి సినిమాకి జరిగింది, రౌడీ బాయ్స్కి జరిగింది, ప్రతి సినిమాకి జరిగింది. సో నాకు ఇష్టం, హోంవర్క్ చేసుకుంటా. ఇంకా అంతకుమించి నేను ఏం గ్రౌండ్ వర్క్ చేయాలి. 1 వీక్ హోంవర్క్. ఇప్పుడు సుక్కు సార్ గారు ఒక ఆడిషన్ అడిగిర్రు, ఎంత బాగా చేయగలుగుతాం, ఎందుకంటే సుక్కు సార్ అడిగిర్రు అంటేనే 100 మంది రెడీగా ఉంటారు ఇవ్వడానికి. ఇచ్చిర్రు. అట్లా మనం సెలెక్ట్ అవుతామా కాదనే సెకండరీ, మనం ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతాం అనేది ఫస్ట్ అది ఆలోచించాలి. ఏం చేయగలుగుతాం దీంట్లో, ఏం యాడ్ ఆన్స్ చేయగలుగుతాం, ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతాం, ఇంట్లో కూర్చొని కెమెరా పెట్టుకొని చేసుకుంటాం. సో ఇదే ఇంకా నా హోంవర్క్. ఇక్కడ ఏం నేను పెద్దగా పైసలు కట్టి యాక్టింగ్ స్కూల్కి ఇవన్నీ నేను ఏం చేయలేదు. నాకు ఇప్పుడు కూడా చెప్తా, నేను ఇప్పుడు కూడా ఏమంటా అంటే వీళ్ళలాగా కావాలి, అలలాగా కావాలి అని నేను ఎప్పుడు ఆలోచించా. నేను ఎక్కడ యాక్టింగ్ నేర్చుకున్నాను, ఒక ఇన్స్టిట్యూషన్లో, ఒక అకాడమీలో యాక్టింగ్, ఒక థియేటర్ ఆర్టిస్ట్ని నేను రీచ్ అయితే చాలు అనుకుంటా. వాళ్ళలాగా చేస్తే చాలు. నేను ఎవరితో ఊహించుకొని, ఎవరితో పోల్చుకోను. ఆ థియేటర్ ఆర్టిస్ట్ ఎట్లా చేస్తుండో మనం ఏం నేర్చుకోకుండా ఆ పలానా వ్యక్తిలాగా చేస్తే దట్ ఈస్ ఎనఫ్. అట్లా నేను ఫీల్ అవుతాను. సూపర్ అన్న. మెయిన్గా ఇదే హోంవర్క్ మీరు ప్రతి దాంట్లో పెట్టారు. అండ్ నాకు ఎందుకు ఒక యాక్టర్గా లైలలో ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆ పింక్ కలర్ హెయిర్ వేసుకొని, ఇక్కడ స్టడ్స్ పెట్టుకొని, ఇక్కడ పెట్టుకొని, ఇన్ని చేసిన ఒక యాక్టర్గా అలాంటప్పుడు కొంచెం డిసప్పాయింట్ వచ్చిందంటే ఆడియన్స్ నుంచి, అప్పుడు యాక్టర్గా మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ దానికి ఎలా ప్రిపేర్ అవుతుంటారు? అదే బసి బయట కూడా 2-3 అన్నారు, ప్రణీత్ అన్న ఇట్లాంటి రోల్స్ చేయొద్దని చెప్పి. అండ్ నాకు మా టీవీలో ఆఫర్ వచ్చింది రీసెంట్లీ. ఇస్తారు పోతే 12-13 lakhs ఇస్తారు, 15 episodes, కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అని వచ్చింది. నేను చేయలేదు, ఎందుకంటే నేను ఐ డోంట్ వాంట్ టు, అంటే నేను బయట జనాలే చెప్తారు నువ్వు ఈ కేటగిరీ కాదన్నా, నువ్వు ఈ కేటగిరీ కాదు, we can't see you in that way అంటే అదేం తక్కువ చేసి మాట్లాడట్లే. దట్ ఈస్ నాట్ యువర్ ప్లాట్ఫామ్. నువ్వు అక్కడ ఆ ప్లాట్ఫామ్ నీది కాదు, నీకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంది, అదే నీది.
అని నాకు బయట కూడా జనాలు చెప్తారు. సో ఐ ఫాలో దట్. ఓకే. సో నేనేమంటా అంటే అంతే, ఇంకా అది ఫాలో అయిపోవడమే, అది ఫాలో అయిపోయి చేసుకోవడమే అంతే నువ్వు అడిగిన దానికి. సో ఆఫర్స్ డబ్బులను ఇదేదనో కాకుండా నువ్వు నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎందుకు వచ్చినావు ఇండస్ట్రీకి? ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 10 మందిని మెప్పియడానికి వచ్చిన. నేను విలన్గా చేసే టైంలో కామెడీ చేయలే. అవును. నేను కామెడీ కూడా చేయగలుగుతా అని చేస్తూనే తెలిసింది. అవునా? సో అది ఇంకా కామెడీ అనేది డైరెక్టర్ రాసే స్క్రిప్ట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ చేసిరు వీళ్ళు ఎక్కువ చేసిరు అంటే అట్లేముండదు. స్క్రిప్ట్ని బట్టి ఆ స్క్రిప్ట్ అంతే చేయమన్నది, అంతే. ఎక్కువ ఇవ్వద్దు తక్కువ ఇవ్వద్దు. ఆ స్క్రిప్ట్ ఏం అడిగింది అది ఇస్తే, ఆ క్యారెక్టర్ ఏం అడిగింది అది ఇస్తే చాలు. ఆ స్క్రిప్ట్ లో ఉన్న క్యారెక్టర్ ఏం అడిగితే అంతే. సో బట్ ఇప్పుడు మీరు ఒక యాక్టర్ గా టెక్నీషియన్స్ ఏమైనా కన్ఫ్యూజ్ చేస్తున్నారా అన్న? అంటే ఇప్పుడు పెక్యులర్ కామెడీ టైమింగ్ ఉంది, డీజే టిల్లులో కానీ లైలలో కానీ ఇందులో ఎంజాయ్ చేస్తాం. బట్ అలాంటి విలనిష్ షేడ్ లోనే మాకు రింకుగా చూపించారు, కృష్ణమ్మ కలిపిన ఇద్దరులోనే చూపించారు. బట్ ఇప్పుడు టెక్నీషియన్ గా ప్రణీత్ని సెలెక్ట్ చేసుకుందాం అని అంటే ఇప్పుడు ఎందులో సెలెక్ట్ చేసుకుందాం? లేదు, అలా ఏం లేదు వినయ్. మీకు తెలిసినంత వరకు వినయ్ నేను ఇటు హీరోగా చేయట్లే, ఇటు టెక్నీషియన్ గా చేయను. ఎందుకు చేస్తా? నాకు ఏమొస్తుందని చేస్తా. ఇప్పుడు హీరోగా చేయాలంటే డాన్స్ రావాలా? అవునా? రియల్ స్టంట్స్ రావాలా? స్టంట్స్ అంటే చేస్తా, యాజ్ అ విలన్ గా చేసిన కాబట్టి. అవునా? సో ఏమి రాంది నువ్వు హీరోగా వచ్చేసింది చేసేద్దాం అంటే అట్లా కాదు. మేనేజ్ చేద్దాం అనేది వేరుంటది వినయ్. ఎగ్జాక్ట్లీ. కొంతమంది చేస్తున్నారు అట్లా. సో మనం వాళ్ళని తప్పు పట్టలేం కాదు, వాళ్ళ పర్స్పెక్టివ్ అది. మేనేజ్ చేద్దామని చేసేస్తే చాలా చేయొచ్చు. నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చు, నేను కూడా రీల్స్ చేయొచ్చు, నేను కూడా వేరేవన్నీ చేయొచ్చు. బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, నాకు వెళ్ళలేదు. 2 times వచ్చింది. నేను చేయొచ్చు ఇవన్నీ యాక్టివిటీస్ చేస్తే. నాకు ఎంత ఫాలోయింగ్ పెరుగుతుంది, ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్. ఈరోజు 5,000 ఉన్నారేమో, టక్కున ఇవన్నీ చేస్తే దెబ్బకి 300K 400K కాదు. వీటన్నిట్లో ఇన్వాల్వ్ అయితే చెయ్య. నాకు ఆ ఫాలోవర్స్ వద్దు, ఆ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే వచ్చే పైసలు వద్దు, నాకు ఏదొద్దు. హ్యాపీగా ఒక డైరెక్టర్ మనం నమ్మి ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు దాన్ని ఆయనకి నచ్చినట్టు 100% చేసుకొని ముందుకు వెళ్ళిపోవడం అంతే. మళ్ళీ సాయంత్రం 6 అయితే ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. ఇది ఒక్కటి చాలు. ఇంకా టెక్నీషియన్, డ్యాన్స్ దాంట్లో 10 దాంట్లో ఏలు పెట్టద్దు. నువ్వు ఏది అయితే నీకుందో దాంట్లో నువ్వు 10 దాంట్లో ఏలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. నేను కొంతమంది అంటారు 10 దాంట్లో ఏలు పెడుతున్నా అంటే అన్నిట్లో ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకుంటా అంటే అంత టైం ఇక్కడ వరకు లేదు. ఫస్ట్ మనం చేసిందే 100% చేయకపోతే నువ్వు 10 దాంట్లో ఏలు పెట్టి దీంట్లో 30%, దాంట్లో 20%, దీంట్లో 20%, అది వేస్ట్. అది నా దృష్టిలో అది కరెక్ట్ కాదు. ఒక్కదాన్ని పెట్టినా అది పెట్టి దాన్నే ఫాలోగా గట్టి కొట్టు, పేషెన్స్ పెట్టు, ముందుకు బలంగా నమ్ముకుంటా. బిలీవ్ ద ప్రాసెస్ అంతే. నా ఇండస్ట్రీలోని 90% ఆఫ్ పీపుల్ కూడా మనీ సంపాదించుకోవాలి, ఫేమ్ సంపాదించుకోవాలని వస్తుంటారు. ఫ్యూ పీపుల్ 10% పీపుల్ మనీ మీద లేదు, ఫేమ్ మీద లేదు, ఫాలోవర్స్ మీద లేదు, దేని మీద లేదు. బట్ స్టిల్ ఒక మంచి క్యారెక్టర్ గురించి ఎగ్జైట్ అవుతూ వెయిట్ చేస్తున్నావు. బట్ డూ యూ హ్యావ్ ఎనీ ఎగ్జాంపుల్స్ ఇలాంటి క్యారెక్టర్స్ చేసి ఒక యాక్టర్ గా వాట్ ఐఎమ్ అనేది ఇంకా క్యాపబుల్ చేస్తారు? రింకుగా మేము చూసాం ఎలాంటి వెస్టైల్ నా బాధ అదే అబ్బా. రింకుగా చూసిరు కానీ రింకు ఇచ్చిన ఇంపాక్ట్ నాకు వేరే క్యారెక్టర్స్ ఇవ్వట్లేదు. ఆ రింకు అనేది నాకు మళ్ళీ దానికంటే డబుల్ చేసి చూపిస్తా. ఇప్పుడు నాకు అట్లాంటి క్యారెక్టర్ ఇస్తే అసలు మ్యాడ్ చేసేస్తా. ఎట్లా చేస్తా అంటే ఇంకా అసలు ఇంకంతే మెంటల్ అయిపోవాలి జనాలు చూసి. అంతకంటే 2 times ఎక్కువ చేస్తాం, ఎందుకంటే అది బిగినింగ్ కదా. ఇప్పుడు ఇంకా చూసినాం, ఇంకా నేర్చుకున్నాం, ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు చేస్తే చేయగలుగుతా నేను, కానీ పడట్లే కదా. పడాలి. రింకు లాంటి రోల్ పడాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. పడితే అసలు కోమా చేసేస్తాం, మెంటల్ చేసేస్తాం, సెట్ మెంటల్ అయిపోవాలి అసలు. ఇంకా వదిలేసాను, ఇంకా అట్లా చేస్తా. అట్లుంది కషి, కానీ రావాలి. లెట్స్ వెయిట్. అది కూడా అది వచ్చినప్పుడు ఇది వస్తుంది. అట్లా. గ్రేట్ అన్న, సూపర్ అన్న. మా అందరికి విశ్వక్సేన్ తెలిసిన, మీకు మాత్రం దినేష్ గారు బాగా తెలుసు. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది యాక్టర్ గా టర్న్ అయిన తర్వాత ఏమైనా మారారా ఆయన? లేదు. ఓకే. సేమ్ మీరు చూసిన ఫ్రెండ్ లాగే ఉన్నారా? మీరు తమ్ముడు లాగే ఉన్నాడా ఇంకా? అంతే కదా. ఓకే. సేమ్ రిలేషన్, సేమ్ బాండింగ్, సేమ్ మాటలు, మళ్ళా సేమ్ మజాకులు. బయట పోతే వేరు, మళ్ళా హాయ్ అన్నట్టు ఉంటుంది నీట్ గా. లోపల అదే సేమ్. 15 ఏళ్ల కింద ఏముంది అదే ఉంటుంది. ఫ్రెండ్స్ ఎందుకు మారుతారు? ఫ్యామిలీ. ఇప్పుడు
నేను ఎంత పెద్ద యాక్టర్ అయినా, విశ్వకి ఎంత పెద్ద యాక్టర్ అయినా, ఎవరి సర్కిల్లో వాళ్ళు మళ్ళీ సేమ్, ఇంట్లో కానీ ఫ్రెండ్స్లో కానీ సేమ్ ఉంటుంది, ఏం మారదు అక్కడ. జస్ట్ ఫేమ్ పెరుగుతుంటుంది అంతే తప్ప మళ్ళీ 4 గోడల మధ్యలో ఇంట్లోకి వస్తే అంత సేమ్ ఉంటుంది. సో అది ఎవరి లైఫ్లో అయినా అది అట్లనే ఉంటుంది, అది కామన్. అన్న ఈరోజు మీరు నా విశ్వక్ గారు సెలబ్రిటీ అయిపోయి అప్పుడు చేసినన్ని పనులు మాట్లాడుకుంటాం, ఇప్పుడు చేయట్లేదని నేను బాధపడుతున్నారా? సెలబ్రిటీ అయిపోయినందుకు చేయలేకపోతున్నా నేను బాధపడుతున్నా. అవును, చాలాసార్లు మాట్లాడుకుంటాం. అవి వస్తాయి కదా, ఎవరైనా మాట్లాడుకుంటారు విని, అంతే కదా. నువ్వు ఎవరో తెలియనప్పుడు నువ్వు చేసే పనులు వేరుంటాయి. అంటే పనులు అంటే ఏం బ్యాడ్ థింగ్స్ అట్లా కాదు, అందరు చేసే యూత్ చేసే పనులే, నార్మల్ థింగ్స్ అవి కామన్. ఇప్పుడు అంత విచ్చల విడిగా చేయలేము, అది ఉంటుంది. ఇంకా అది మేము మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు, అరే అప్పుడు ఇట్లా చేస్తుండే ఇట్లా ఉంటుంది, అది కామన్. అందరు ఫ్రెండ్స్ వల్ల మాట్లాడుకుంటారు వినే, అది మేము ఇద్దరం మాట్లాడుకునేది కాదు, కామన్. అది మీరు సెలబ్రిటీస్ అయిపోయారు కదా, సెలబ్రిటీస్ ఇగో ఒకటి నేను అదే నెత్తికెక్కించుకోను. సెలబ్రిటీ ఏ కొమ్ములు ఉంటాయి సెలబ్రిటీ, అందరిలాగానే కదా. ఆ ట్యాగ్ లైన్ వచ్చింది అంతే, మిగతాదంతా సేమ్. అదే 2 చెవులు, అదే ముక్కు, అన్నీ సేమ్, అదే బిహేవియర్, అది అంతే. సెలబ్రిటీ అనేది ఒక ట్యాగ్ లైన్ అంతే. సో దాన్ని నెతికెక్కించుకోవద్దంట. బట్ మీకు ఉన్న 2 పిల్లర్స్ కూడా దే ఆర్ మల్టీ టాలెంటెడ్. సిద్ధు గారు కానీ విశ్వక్ గారు డైరెక్ట్ చేయగలరు, రైటింగ్. పిల్లర్స్ ఏం కాదా అట్లని కాదు, నాకు ఫ్రెండ్స్ మంచి క్లోజ్, నన్ను నమ్మి నాకు ఒకరొకటి ఇస్తే ఒకరొకటి ఇవ్వడం, నన్ను నమ్మి చేసిరు. అది లైఫ్ లాంగ్ నేను గ్రాటిట్యూడ్తోనే ఉంటా, వాళ్ళకి లైఫ్ లాంగ్ థ్యాంక్ఫుల్గానే ఉంటా. అంటే అది పిల్లర్స్ అంటే అది వేరేలాగా అయిపోతుంది. ఎందుకంటే అది బయట ఒకసారి విన్నా నేను, నీకేంది వాళ్ళు ఉన్నారు, నీకు ఏ సినిమా వచ్చేస్తుంది. పిల్లర్స్ అంటే అట్లా తీసుకుంటారు బయట, అందుకే నేను పిల్లర్స్ కాదు అన్న. అది పెద్ద వర్డ్ అయిపోతుంది బయట. పిల్లర్స్ అవన్నీ ఉండవు. ఫ్రెండ్స్ వాళ్ళు కూడా తీసిన ప్రతి సినిమాలు ఇయ్యారు కదా, సిచ్యువేషన్ డిమాండ్ చేసి, క్యారెక్టర్ డిమాండ్ చేసి, ఆ రోల్ నాకు సెట్ అవుతుందో లేదా ఎంత డిస్కస్ చేసుకొని అప్పుడు ఓకే ఇది ప్రణీత్కి అయితే సెట్ అవుతుంది అని ఇస్తారు తప్ప, ఏదో ఫ్రెండ్స్ అయిపోయారు కదా ప్రతి సినిమాలో చేయాలన్నట్టు ఉండదు. అదో పేరు వస్తుంది మళ్ళీ పిల్లర్స్ అంటే, అది వేరేలాగా అయిపోతుంది ఇండస్ట్రీలో. పిల్లర్స్ అంటే అది వీడికేం అట్లా వచ్చింది కూడా మధ్యలో. వద్దు నాకు ఎందుకు ఆ పేర్లు అట్లనే, అందుకే చెప్పిన పిల్లర్స్ అనే వర్డ్ వద్దని. ఫ్రెండ్స్ హెల్దీ ఫ్రెండ్షిప్, మంచిగా ఉన్నాం, సెట్ అయితే ఇస్తారు, లేకపోతే లేదు. అట్లా చూసుకుంటే మరి ప్రతి సినిమాలు ఉండాలి. ఇప్పుడు జాక్లు ఉండాలి, అన్నిట్లు ఉండాలి, అంతే కదా. మానవుడు చేసిన అన్నిట్లు ఉండాలి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఉండాలి, అన్నిట్లు ఉండాలి. అట్లా కాదు. ఆ పాగల్కి చేస్తే మళ్ళీ లైలా చేసినాం కలిసి, ఫలక్ మాస్ తర్వాత పాగల్ చేసినాం, ఈ 2 కంటిన్యూగా చేయగానే వచ్చేసింది ఈ పేరు. నేనేం చేసిన ఇదేంద్రా నాయన అనుకునే లోపు దేవుడే చూసి ఓకే ఇట్లా ఇప్పుడు కాదని చెప్పి లైలా ఇచ్చిండు. ఎన్ని ఏళ్ళు గ్యాప్ ఉంటే మళ్ళీ తర్వాత లైలా చేసిన. ఇప్పుడు సిద్ధుది కూడా అంతే. ఇప్పుడు టిల్లు ఫ్రాంచైజ్ కాబట్టి చేయాల్సి ఉండాలి. అవునన్నా అట్లని చెప్పి జాక్లో పెట్టుకోవాలి, తెలుసు కథలో ఉండాలి లేని కదా, అట్లా కాదు. మనం కూడా అట్లా అడగం కూడా, చిచ్చి పెద్ద బ్యాడ్ సైడ్ నుంచి అట్లా అడుగుతారు ఎవరన్నా. ఫ్రెండ్ అయితే అట్లా అడిగేస్తారా అంటే అది మనకు పనికి వస్తుంది, దాంట్లో ఉంటాయి అని తెలిసినప్పుడు మనమే చెప్తాం, ఏమైనా ఉంటే చూడు అంటాం. అంతేగాని అట్లా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అట్లా బిహేవ్ చేయడం అది కరెక్ట్ కాదు. నేను చేయకూడదు అట్లా. మీరు అందరూ వైబ్ అవుతున్నారంటే మీ అందరి టెంపో ఒకలాగే ఉంటుంది. బట్ ఈ టెంపో అంతా ఒక దగ్గర కలిసిందంటే ఆ వైబ్ని ఒక రూమ్ కానీ మిగతా వాళ్ళు కానీ తట్టుకోగలరా? అందుకే ఇప్పుడు రోజు కొత్తలతో తిరగం కదా, కొత్తలతో తిరగం వినయ్, నిజంగా. అసలు కొత్త నా బండి తీస్తే విశ్వక్ ఇంటికి పోతా, ఆడ ఫ్రెండ్స్ అందరం ఫామ్ అవుతాం, ఆడ చిల్ అవుతాం నార్మల్గా క్యాజువల్గానే. డైలీ క్యాజువల్ ఫ్రెండ్స్ ఎట్లా కలుసుకుంటారు అట్లా కలుసుకుంటాం. అట్లా ఒక 2-3 బ్యాచ్లు ఉన్నాయి. నేను వాళ్ళు అక్కడనే ఉంటా, ఇంకా నేను బౌండరీ దాటి బయటికి పోను. ఇంకా వాళ్ళు తట్టుకోవడం ఒక్కోసారి ఇక ఎప్పుడన్నా ఇట్లా రేర్గా జరుగుతాయి. అప్పుడు ఇక వాళ్ళు వైబ్ అవుతారు మంచిగా. రే ఏంద్రా ఇట్లా నవ్విస్తున్నావు, చంపుతున్నావు అంటారు. నేను అట్లనే ఉంటా, ఫుల్ నవ్విస్తాను, నేను మస్తు నవ్విస్తాను. నువ్వు తెలుస్తుంది, సరౌండింగ్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఏదో ఒకటి ర్యాండమ్ షిట్ అయ్యా పెద్ద దానికి కూడా రాసుకొని ఏముండదు, గో విత్ ద ఫ్లో. మస్తు నవ్విస్తా, నేను నవ్వుతా, నలుగురు నవ్విస్తా, చిల్ ఉంటా, పీస్ఫుల్గా ఉంటా, మంచిగా వైబ్ అవుతా, ఎవరితోనైనా వైబ్ అవుతా నేను. ఎస్ సూపర్ అన్న. 3 yearsగా మీరు మార్కస్ చేసిన తర్వాత ఎంతమంది సెలబ్రిటీలు కలిసిన బాలయ్య బాబు గారు ఇచ్చిన హై ఎవరు ఇవ్వలేదన్న. 3 సంవత్సరాలు ఒకటే డీపీ ప్రణీత్ గారిది ఉంది. అలాగే
ఆయన చాలా దగ్గర నుంచి చూసినాను నేను. చాలా మంచోడు అబ్బా, స్వీటెస్ట్ పర్సన్. ఆయనకి ఏం జోకులు చెప్పారన్న ఒక 2 ఆయనకు జోకులు చెప్తాం మనం. ఆయనకు జోకులు చెప్పేద్దా ఇది లేదు, అట్లేం లేదు. గుడ్ హ్యూమన్ బీయింగ్, నాకు బాగా నచ్చిండు. అంటే అంతకు ముందు వరకు నాకు తెలియదు ఏందో, 2-3 సార్లు కలిసినాక అరే గోల్డ్ అసలు మనిషి అనిపించింది. సో ఇప్పుడు అదే డీపీ అంటే చూడు ఎంతమంది సెలబ్రిటీస్ ఉన్నా బాలయ్య బాబు కంటే తోపు ఉన్నారు, అంతే కదా. బాలయ్య బాబు, చిరంజీవి, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు, నాగార్జున గారు, వీళ్ళందరూ ఏదైతే మనం చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన యాక్టర్స్ కంటే తోపులు ఎవరైనా ఉన్నారా? సో ఐ బిలీవ్ ఇన్ దట్. సో చిరంజీవి సార్తో కూడా మొన్న మాట్లాడినుండే లైలా ఆడియో ఫంక్షన్, ఆయన ఇట్లా చేయలేపడం, ఇవన్నీ కూడా అచీవ్మెంట్లే నాకైతే. సో హ్యాపీ, గ్రేట్. ఏదో డబ్బులు వస్తేనే అచీవ్మెంట్ కాదు, అట్లా కాదు. విని ప్రాసెస్ మారిపోయింది ఇక్కడ. అంటే సెలబ్రిటీ అన్నా చూడు, ఇందాక మనంగా సెలబ్రిటీస్ చెప్పినా కదా నీకు. ఎవరు సెలబ్రిటీస్? రీల్స్ చేసేవాళ్ళు, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళంతా సెలబ్రిటీస్, యూట్యూబర్స్, వాళ్ళు సెలబ్రిటీస్, మనం కాదు. ఎగ్జైట్మెంట్ చచ్చిపోయిందన్నా చూడు, ఇక్కడే చచ్చిపోయి. ఓకే అంటే ఎవరి ప్రయత్నం వాళ్ళది, మనం వాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదు. బట్ అంతే, ఇంకా ఈరోజు నీ ఫాలోవర్స్ మీద అంతే. దునియా ఫాలో అవుతుంది, దునియా నీకు ఫాలోవర్స్ ఉంటే దునియా నీ సైడ్, అట్లుంటుంది ఓపెన్గా చెప్పాలంటే. అదేం నేనేం బాధతో చెప్తలేను, కరెక్టే అది. మరి ఇప్పుడు నీకు ఇందాక చెప్పినా కదా, నీకు 1 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే నువ్వు ఇక్కడ ఎందుకుంటావు? ఒక మంచి క్లోతింగ్ స్టోర్కి బ్రాండ్ అంబాసిడర్ అవుతావు, అంతే కదా. ఇదే మరి ఇప్పుడు ఈ వరల్డ్లో ఇదే రియాలిటీ. ఇప్పుడు ప్రణీత్ అన్న స్పిల్లింగ్ ఫ్యాక్ట్స్ అంతే కదా. దీంట్లో నేను చెప్పిందంటే తప్పుంటే చెప్పు. ఇప్పుడు నీకు ఎంతమంది ఫాలోవర్స్? నాకు చాలా 1000 మంది అన్న, 1000 మంది. అదే 1000కి ఒక 4 సున్నాలు యాడ్ చేయి, 1 మిలియన్ ఉంటే ఇక్కడ ఈ సోఫాలో కూర్చుంటావా? 4-5 బ్రాండ్లు నేను బ్రాండ్ అంబాసిడర్ చేస్తే డైలీ ఒక యాడ్ వస్తుంది, చేతిలో గలగల అంటారు కదా, అట్లుంటది లైఫ్. అట్లా. బట్ ఇదే యాడ్తోని ఒక తెలంగాణ సినిమా కల్చర్ ని బాగా ఇంట్రడ్యూస్ చేసిన తరుణ్ గారిని కలిసారు. తరుణ్ అన్న ఈజ్ లైక్ ఎ బిగ్ బ్రదర్, చాలా క్లోజ్. అంటే ఆ క్లోజ్ అని చెప్పి కూడా మళ్ళీ ఆయన పోయి ఏం అట్లా అడగడం ఏమి ఉండదు. మంచి ఫ్రెండ్షిప్ అబ్బా, హెల్దీ ఫ్రెండ్షిప్ అంతే. కలిసినప్పుడు మంచిగా మాట్లాడుకుంటాం, చిల్లేస్తాం, ఓకే. ఎస్, ఒకవేళ రాసి ఉంటే ఆయననే ఇస్తాడు స్క్రిప్ట్లో, అదేమన్నా నాకు ఇవ్వాలి, సెట్ అవుతుంది రోలు అనుకుంటే ఇస్తారు. బట్ ఇప్పుడు యాక్టర్స్ అని కలుస్తూ ఉంటారు కదన్నా, ప్రణీత్ అంటే అలాంటి పర్సెప్షన్ తెప్పిస్తారు వాళ్ళకి యాక్టర్స్గా. ఇప్పుడు ప్రణీత్ అనే యాక్టర్ని ఇప్పుడు నీతో మాట్లాడినవన్నీ ఉన్నాయా? ఇవే డిస్కషన్లు అయితే సెట్ మీద కూడా కొత్త యాక్టర్ కలుస్తే సేమ్ డిస్కస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇదే మాట్లాడతా నేను, ఇదే చెప్తా. ఎందుకంటే మనం న్యూ ఏజ్ సినిమా రాకముందు నుంచి ఉన్నా నేను. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిలో మెయిన్ విలన్గా చేసినప్పుడు సినిమా మారలే. సేమ్ అదే పాత మేనేజర్లు, అదే సీనియర్ రైటింగ్, ఇంకా న్యూ ఏజ్ సినిమా లేదు. అప్పటికి తరుణ్ భాస్కర్ అన్న కూడా రాలే ఇండస్ట్రీకి. పెళ్లి చూపులు అనే సినిమా రాలే. పెళ్లి చూపులు వచ్చినందుకే సినిమా ఇండస్ట్రీ మారిందని నేను బిలీవ్ చేస్తా. అది ఎంతమంది బిలీవ్ చేస్తారో నాకు తెలియదు. బట్ అప్పటికి సినిమాలు మారలే, అదే ఓల్డ్ స్కూల్. సో అప్పటి నుంచి చూసి ఇప్పుడు చూస్తే అప్పుడు కాంపిటీషన్, ఇప్పుడు కాంపిటీషన్, అప్పుడు స్ట్రాటజీలు, ఇప్పుడు స్ట్రాటజీలు చూస్తుంటే అరే అట్లా కాదు ఇట్లా అనిపిస్తుంది. కానీ ఇంకా మనం ఏం చేయలేం. ఇప్పుడు అప్పుడు అది నడిచింది, ఇప్పుడు ఇది నడుస్తుంది అనుకుంటాం, లైట్ చూసుకుంటాం. అట్లా అని చెప్పి మన పని మనదే. ఎంతసేపు పక్కన వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ తక్కువ, మన పని మనది. యాక్టర్ కూడా అప్పుడు ఈజీ, ఇప్పుడు ఈజీ అన్న. ఎప్పుడు ఈజీ కాదు, ఎప్పుడు ఈజీ కాదు. బట్ యాక్టర్ అవ్వాలంటే ఒక పర్సన్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్న మోర్ దెన్ యాక్టింగ్ ఎవరైనా చేస్తారు అక్కడ వచ్చారండి. బట్ దానికన్నా ముందు తప్పకుండా ఉండాలి చెక్ లిస్ట్. అంటే డిసిప్లిన్ ఉండాలి ఫస్ట్. ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడాలి. మెయిన్ థింగ్ ఎంతసేపు ఆ క్యారెక్టర్లో ఉండాలి. నీకు ఇచ్చిన క్యారెక్టర్ని నువ్వు 100% చూపించడమే మెయిన్ టాస్క్. నీకు ఇచ్చిన క్యారెక్టర్ నువ్వు 100% అక్కడ చేస్తేనే సెట్ అంతా మెచ్చుకుంటుంది. లేకపోతే తిండి పెట్టేటోడు ప్రొడక్షన్ వాళ్ళు కూడా ఇజ్జత్ ఇయ్యరు. ఇది నేను నమ్ముతా. నీ యాక్టింగ్, నీ అప్గ్రోత్ చూసే వాల్యూస్ వస్తాయి. సో ఎంతసేపు నీ క్యారెక్టర్లో ఉండు. నీకు ఏదైతే హోంవర్క్ ఇచ్చిరో చేయి, ఇది చేసుకుంటా. మధ్యలో టైం దొరికినప్పుడు తక్కువ మాట్లాడు, ఎక్స్ప్లోర్ అవ్వు, సోషలైజ్ అవ్వు, మాట్లాడు. కానీ ఎంతవరకు అంతవరకు. మీద పడి ఇవి చేయకుండా కాన్సన్ట్రేషన్ ఉండి ఓపిక. ఓకే, ఈరోజు ఇది వచ్చేసింది, ఇంకా రేపటి నుంచి నా లైఫ్ టర్న్ అనుకుంటారు చాలామంది. అట్లుండదు లైఫ్.
ఈరోజు వచ్చిందంటే రేపు అది కూడా వస్తుంది. ఈరోజు ప్లస్ వచ్చిందంటే రేపు మైనస్ వస్తుంది. దానికి కూడా రెడీగా ఉండాలి. సో ఇల్లు అలాగానే పండగ కాదు. సో వచ్చేసింది ఈరోజు, ఇంకా నేను స్టార్ అయిపోయినా, ఇంకా నాకు ఇంకా తిరుగులేదు అనుకుంటే తప్పు. ఇట్లా లేపితే ఇట్లా పడేస్తుంది కూడా లైఫ్. ఇట్లా లేచినప్పుడు ఎట్లనో పడేసేటప్పుడు కూడా అట్లనే ఉంటే లైఫ్ బాగుంటుంది. ఇదైతే నమ్ముతా, నేను బరాబర్ నమ్ముతా. ఎందుకంటే నా ఏజ్కి నేను ఇట్లనే మాట్లాడతాబ్బా. ఇప్పుడు పెద్ద మనిషిలాగా మాట్లాడుతున్నావు, పెద్దోళ్ళలాగా మాట్లాడుతున్నావు, ఇట్లా కొంతమంది అనుకున్నా నేను ఇట్లనే మాట్లాడతాను. నా లైఫ్ నా ఏజ్కి నాకు వచ్చినట్టే మాట్లాడితే ఇక్కడ ఏమనిపిస్తుంది అదే మాట్లాడతా. ఇప్పుడు నేను యాక్ట్ చేయలేను, ఇక్కడికి వచ్చి యో అని యూత్ లాగా మాట్లాడలేను. నేనేం యూత్ కాదు. అంటే యూత్ కాదంటే నేనేం మరీ బీటెక్ స్టూడెంట్ కాదు, లేకపోతే ఇంటర్ స్టూడెంట్ కాదు అట్లా మాట్లాడనీకి ఇష్టం వచ్చినట్టు. సో నా ఏజ్కి నేను ఇట్లనే మాట్లాడతా. ఒకప్పుడు అంటే యుద్ధాలు జరిగేటివి, మనం కూడా కొట్లాడేటోళ్ళం. ఇప్పుడు వాళ్ళ తప్పున మనం సారీ చెప్తున్నాం. వాడొచ్చి గుద్దిన గుంపులో ఇట్స్ ఓకే అంతే. మరి లైఫ్ అంతే, మరి అట్లనే అవుతుంది. ఎవరైనా అదే అవుతారు ఎండ్ ఆఫ్ ద డే. బట్ అన్న యాక్టర్గా ఏదైనా విష్ లిస్ట్ ఉందా అన్న? వీళ్ళతో ఒకసారి స్క్రీన్ షేర్ చేసుకోవాలి ధనుష్ గారితో. అది మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అలా మా చిన్నప్పటి నుంచి ప్రణీత్ అన్న తెలిసినప్పటి నుంచి అయితలేదు కదా మరి. సూన్ ఏమో వెంకయ్య గారు ధనుష్ గారితో ఒక 5 minutes చేస్తే అదొక అచీవ్మెంట్. బట్ ఆయన ఎందుకని అంత ఇంపాక్ట్ పడిపోయింది? నువ్వు ఇందాక అన్న చూడు, టెక్నికల్గా అన్నిట్లో అది అందరికి సాధ్యం కాదు. మళ్ళీ ఈయన ఒక్కడికే సాధ్యమైంది. ప్రొడక్షన్లో, డాన్స్లో, కొరియోగ్రఫీలో, డైరెక్షన్లో వాట్ నాట్ ఎన్ని అవార్డ్స్. ఇప్పటికి ఒక 60 అవార్డ్స్ వచ్చినాయి ఆయనకి. అన్నిట్లో ప్రొడ్యూసర్గా విన్ను, డైరెక్టర్గా విన్ను, కొరియోగ్రాఫర్గా విన్ను, సింగర్గా విన్ను. ఇన్నిట్లో విన్ అవ్వడం అనేది చాలా రేర్. అది ఫస్ట్ పాయింట్. ఆయన ఎందుకంటే ఇష్టం అంటే అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్. అది అందరికి తెలిసిందే, ప్రపంచానికి తెలిసిందే. సో ఆ విషయంలో అక్కడ మెస్మరైజ్ అయిపోతాం. సో ఆయన ఇష్టం అనేది అట్లని చెప్పి కోసేసుకుంటా ఇట్లా కాదు, ఈ పర్స్పెక్టివ్ కాదు. నేర్చుకుంటాం ఆయన దగ్గర నుంచి. నేను చాలా నేర్చుకుంటా. ఆయన గుర్తొస్తుంటాడు, ఆయన యాక్టింగ్ గుర్తొస్తుంటుంది. ఆయన సీన్స్ నేను చేసినవి ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు. నేను ధనుష్ విఐపి డైలాగ్ కానీ రీక్రియేట్ ఏం చేయలేదు. ఏది ఉందో అదే చేసిన. రీక్రియేట్లు చేయాలి, ఎందుకంటే ఆయన చేసిన దాన్ని రీక్రియేట్ చేసేంత పెద్దోడిని కాదు నేను. ఆయన ఎట్లా చేసిండు అట్లా చేస్తా ఇష్టంతో. అట్లా చేస్తుండే ఇంతకుముందు డబ్ స్మాష్ ఉన్న టైంలో. ఐ యూస్ టు వర్క్ ఆన్ దట్. కెమెరాలు పెట్టుకొని చేసుకోవడం, విఐపి డైలాగ్ కానీ ఇవన్నీ ఆ కసి ఉండేది. ఆయనలాగా కాకపోయినా ఆయనలో ఒక 5% అన్న అయితే బాగుంటుంది అనేది ఒక చిన్న కోర్, ఒక చిన్న విష్. నా బిఫోర్ ఈ ఇంటర్వ్యూ కంక్లూడ్ చేసే ముందు, ఓల్డ్ హైదరాబాద్ సిటీ తెలిసిన వాళ్ళందరూ, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ఒకే ఒక డౌట్, అంటే ఈ మోడల్స్ అంటూ ఉంటారు కదా అని. బట్ మీరు అక్కడి నుంచి వచ్చి ఈరోజు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఈరోజు ఒక నుంచి వచ్చి ఓల్డ్ సిటీ నుంచి అన్న అట్లా మోడల్స్ నేను రాలేదు. బట్ ఆ సిటీ నుంచి వచ్చావు కాబట్టి అక్కడ అందరూ అట్లా ఉండరబ్బా. దీని మీద ఎందుకు ఒక నెగిటివిటీ వస్తుందని నీకు ఎప్పుడన్నా నీకేం తెలిసిన క్యాలిక్యులేషన్? నీకు విషయం చెప్పనా, నేను వాళ్ళు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది మోడల్స్ జుట్లు ఇట్లా చేసుకుంటారు కరెక్టా? వాడి ఏజ్కి వాడు అదే చేస్తాడు, అవునా? వాడి ఎక్కడ పెరగాలి, అది చెయ్యొద్దు, అది మానాలి అంటే నువ్వు చెప్తున్నావు, వాళ్ళ ఇంట్లో చెప్తున్నావు, మారాడు. పడి లేస్తుంటే వాడికి ఎదుగుతున్న క్రమంలో ఇప్పుడు అవంతా చేసేటోళ్ళంతా 22, 21 అట్లనే ఉంటారబ్బా. వాళ్ళ ఏజ్ అంతే ఉంటుంది. వాళ్ళ 35లో ఉండి చేయరు అవన్నీ. వాళ్ళ ఏజ్లు అన్నీ 25 లోపే ఉంటాయి. వాడు కొట్లాడతాడు, వాడు ఇట్లా చింపిరి చుట్టూ వేసుకుంటాడు, మోడల్ బోల్తే అది అంటాడు. కానీ అదొక మెచ్యూరిటీ లెవెల్ వరకు. వాడికి ప్రాబ్లమ్స్ పెరుగుతున్న కొద్ది ఒక లైఫ్ చాలా నేర్పిస్తుంటుంది. అప్పుడు వాడు జుట్టు మీదనో గడ్డం మీదనో కాన్సన్ట్రేట్ చేయడు, గుండు గీక్కోనైనా లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఎందుకంటే అది వేరు. అప్పటి వరకు వాడు అదే అట్లనే చేస్తాడు. అది లైఫే నేర్పిస్తుంది. ఈరోజు అట్లున్నోడే రేపు మారచ్చు. సో వై కాంట్ యూ టేక్ లైక్ దట్? తప్పలేదు దాంట్లో. ఈరోజు అట్లున్నోడు రేపు మారుతాడేమో. ఒక 6-8 ఏళ్ళు ఆగి వాడు మంచి ఫ్యామిలీ మీద ఫోకస్ పెట్టి ఫ్యామిలీకి ఇది చేయాలి అది చేయాలని చెప్పి ఇంకో జాబ్ ఇంకా అప్గ్రేడ్ అవ్వడం ఇట్లా చేసుకుంటూ పోతాడేమో. ఎప్పటికీ అట్లనే జుట్లు వేసుకొని అట్లనే ఉన్నాడు కదా. సో ఆ పర్స్పెక్టివ్ ఉంటుంది నాకు వాళ్ళ మీద. అట్లా తిట్టుకోవడం ఏముంది? సో ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. పెరుగుతుంటే నేర్చుకుంటారు, మెచ్యూరిటీతో అన్ని నేర్చుకుంటారు పడి లేస్తుంటే అని నేను అనుకుంటాను. తప్పేం కాదు. మీరు చాలాసార్లు చెప్పారు విశ్వక్ గారు ఎంత కష్టపడ్డారో లైలాకి.
ఆ మేకప్ కానీ ఆ మెయింటెనెన్స్ కానీ. బట్ దానికి తగ్గట్టు రిజల్ట్ రానప్పుడు యాజ్ అన్ యాక్టర్ ఏం కొంచెం డిస్టర్బ్ అయ్యారు. ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది, మనిషి అన్న ప్రతి ఒక్కడికి ఉంటుంది. సో మనోడు కూడా అయ్యిండు. ఓకే, కానీ మనోడు జల్దీ బయటకు వచ్చేస్తాడు టక్కున, ఇట్లా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్. అందరిలాగా నెలలు కూర్చొని ఏడు కూడా అట్లుండదు. ఒక్కరోజు 2 రోజులు అయిపోయింది, నెక్స్ట్ ఏంది అనేది ఉంటుంది. మనోడు ఆ టైప్ ఆఫ్ కేటగిరీ. సో మనోడు అని పట్టించుకోడు. చెప్తున్నా కదా, అందరము ఒకటే ఏరియా నుంచి వచ్చినాం, ఇదే మైండ్ సెట్, ఇట్లనే రఫ్, ఇట్లనే ఉంటాం. ఎమోషన్స్ ఎక్కువ ఇది ఉండదు, ఎమోషనల్గా ఎక్కువ ఏమి ఇది ఉండదు మాకు. మంచిగా ఒక మనిషి కలిసి మంచిగా మాట్లాడినాం, మంచిగా మర్యాద చేసినాం, సరే ఒక సినిమా ఫ్లాప్ అయింది, ఓకే దీని నుంచి ఏం నేర్చుకున్నామా, నెక్స్ట్ టైం ఈ తప్పు చేయొద్దు, అంతే చేయాలి. కానీ ఆ తప్పు జరిగిపోయింది అంటే తప్పులు జరుగుతాయి, మనుషులు అన్నప్పుడు తప్పులు జరుగుతాయి, పశువులు చేయవు తప్పు, అంతే కదా, తప్పు జరుగుతుంది. ఇంకోసారి తప్పు జరగకుండా చూసుకోవడం అనేది చేయాలి. కానీ తప్పు జరిగిపోయిందని మూలకు కూర్చొని ఏడుస్తే ఏమొస్తుంది? అట్లా ఎవరు లేరులే ఇక్కడ, మన బ్యాచ్లో ఎవరు లేరు అట్లా. బట్ మేము ఫంకీలో ఉంటామని ఎక్స్పెక్ట్ చేసాం అన్న మిమ్మల్ని. ఇప్పుడు వెంటనే లైలా చేసి వెంటనే ఇందాకనే చెప్పినా నీకు, మళ్ళీ సేమ్ ప్రొసీజర్. దానికి కూడా నాకు ఎగ్జాంపుల్ చెప్పారు బయట. అవునా? ఎందుకు అప్పట్లో ఆలీ గారు, కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు, బాబుమోహన్ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు వీళ్ళంతా కలిసి చేశారు. నేనేమంటా అంటే అప్పుడు సినిమా వేరు, ఇప్పుడు సినిమా వేరు. అప్పుడు మీడియా వేరు, ఇప్పుడు మీడియా వేరు, చాలా మారినాయి. నువ్వు 20 ఏళ్ళు వెనక మ్యాటర్ చెప్పి అదే చేయాలి అంటే ఏడైతుంది? అన్ని సహకరించాలి కదా, అట్లుండదు. ఇప్పుడు వేరు సినారియో. ఇప్పుడు మనం చేయకపోవడం కరెక్ట్, అన్నిసార్లు కనిపించకపోవడం కరెక్ట్, కనిపిస్తే తప్పు. అప్పుడు ఏమవుతుంది? రామ్ బయటికి ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే బయట పేరు మారిపోతుంది, బ్యాడ్ నేమ్ వస్తుంది, దానివల్ల వేరే పర్స్పెక్టివ్ వస్తుంది. బ్యాడ్ నేమ్ అని కాదు కానీ వేరే పర్స్పెక్టివ్ వస్తుంది. ఎందుకు అవన్నీ? అందుకే ఫంకీ. నేను ఇప్పుడు నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయన్న రెడీగా మేము చూడగలం ఈ ఇయర్లో కానీ నెక్స్ట్ ఇయర్లో కానీ? ఒకటి జుగాడ్ అని ఒక ప్రాజెక్ట్ అవుతుంది, ఓకే, డెవలప్ అవుతుంది. ఇంక వినాలి, నేను ఒక 2 కథలు ఇనే ఉన్నాయి. డాన్ బాస్కోని ఒకటి చేస్తున్నా, డాన్ బాస్కోని దాంట్లో విలన్ రైట్ హ్యాండ్ లాగా చేస్తున్నా. అది ఒక 1-2 days అయింది షూట్, కావాలి, అది అయ్యేది ఉంది, ఇంకా డేట్స్ ఉన్నాయి బ్యాలెన్స్. సో అది. బట్ అన్న ఒక మంచి రోల్ రానప్పుడు మనమే ఆ రోల్ దగ్గరికి వెళ్ళాలి, మనమే వెళ్ళి అడగాలి అంటూ ఉంటారు. ఈ అప్రోచ్ నీ దగ్గర ఉంటుంది? అప్రోచ్ ఉంది, ఎందుకు ఉండదు? మా డాడీదా ఇండస్ట్రీ. ప్రయత్నం ఎప్పుడు ఉంటుంది విని, ఆ ప్రయత్నం ఎప్పుడు ఉంటుంది. ఆ అడగడాలు కానీ, ఆ మెసేజ్లు పెట్టడం కానీ, అన్న ఎంత చూడండి, అది కామన్. అడగకపోతే ఎట్లా వస్తుంది? ఇంట్లో కూర్చొని రాదు కదా. ఇవి చేయాలి, ఈ మినిమం చేయకపోతే ఎట్లా? ఆఫీసులోకి పోయి నార్మల్గా ఆఫీస్లోకి పోకపోయినా మనకి పరిచయాలు ఉన్నాయి, ఫోన్లు చేసి రమ్మంటే వెళ్ళడం చేయొచ్చు. నేను చేస్తాను. సూపర్. నా ఫైనల్గా ఏంటంటే మేము లైఫ్ని ఒక మంత్లీ వచ్చే శాలరీ గురించి పడిపోయి ఈ లూప్లో తిరిగేస్తున్నాం. బట్ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలి ఏమైనా చిన్న ఐడియా ఇస్తాం, సజెషన్. లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయొచ్చు ఈ లూప్లో పడిపోకుండా, రోజు ఇదే పని కాకుండా? ఆ లూప్లో ఉండాలబ్బా. బేసిక్గా శాలరీ, కట్టడాలు అనేది ఎవరు తప్పదు, చిన్నోడికి తప్పదు, పెద్దోళ్ళకి తప్పదు. అవునా? 1000 కోట్లు ఉన్నోడు కూడా కట్టాల్సిందే బిల్లులు, 10,000 సంపాదించినోడు కూడా బిల్లులు కట్టాలి. అది కామన్ థింగ్. అది కట్టంది నువ్వు బతకలేవు. అట్లని చెప్పి దాని గురించి ఏది పడుతుంది చేయొద్దు. కొంచెం వెయిట్ చేసి మనం అనుకున్నది చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. అక్కడ టైం పడుతుంది, ఇంకా ప్రతిదీ టైం టేకింగ్ ప్రాసెస్. ఇగో ఎర్లీ సక్సెస్ ఈజ్ స్కామ్. కరెక్ట్, అది నమ్మద్దు. కూలిపోద్ది చాలా ఫాస్ట్గా, తొందరగా, డౌటే లేదు. తొందరగా ఇప్పుడు డబ్బులు లేపాలని చెప్పి ఫ్లైఓవర్ ఇష్టం వచ్చినట్టు కడితే ఒక వర్షాకాలంలో కూలిపోతుంది. సో అట్లా అన్న, నేను స్టార్టింగ్ ఇంటర్వ్యూ చేసినప్పుడు యాక్టర్స్ అందరికి, యాస్పిరెంట్స్ అవ్వాలనుకున్న అందరికి హెల్ప్ అవుద్ది అనుకుంటే ప్రతి టీనేజర్కి హెల్ప్ అయ్యే ఒక మంచి బ్యూటిఫుల్ వర్డ్స్ ఇంటర్వ్యూలో మాకు అందించు. థ్యాంక్ యూ. నేను బయట మాట్లాడితే అంటూ ఉంటారు, ఏంది హీరోగా లైన్ కడుతుర్రు, నిలబడతారు హీరోగా చేయాలని, నువ్వు హీరోని రిజెక్ట్ చేస్తావు, బిగ్ బాస్ని రిజెక్ట్ చేస్తావు, సీరియల్స్ చేయవు, ఎట్లా సర్వైవ్ అవుతున్నావు అంటే నేనంట అవుతున్నా. దాంట్లో కూడా కష్టం ఉంటుంది కానీ అవుతా. అంటే సాటిస్ఫాక్షన్ లేని దగ్గర పోయి ఏం చేస్తే అది ఒక ఎక్స్ట్రా స్మాల్ టీషర్ట్ ఇచ్చి వేసుకున్న ఫీలింగ్ వస్తుంది. నాకు టైట్ ఉందిరా అన్నట్టు ఉంటుంది. మన కంఫర్ట్, మనకి ఏది నచ్చితే అదే చేద్దాం. ఒకరిని ఫోర్స్ చేయొద్దు, పియర్ ప్రెషర్ చేయొద్దు, ఒకరితో ఫోర్స్ చేయించుకోవద్దు.
నచ్చని దాని దగ్గర పోయి చేసి ఆ పైసలు ఏం సాటిస్ఫాక్షన్ ఉండదు, ఆ వచ్చే మనీ సాటిస్ఫాక్షన్ ఉండదు. వద్దు, కొంచెం హట్కే ఉందాం, చేద్దాం, టైం పడుతుంది, కష్టపడదాం, చేద్దాం. హార్డ్ వర్క్ అయితే ఉంటుంది, తప్పదు, అది వద్దన్నా ఉంటుంది, చేద్దాం, చేసుకుంటూ పోదాం. ఇంకా అది హార్డ్ అయినా ఈజీ అయినా అన్న ఫీలింగ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఐ విష్ యూ ఎ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ. నీలాంటి పర్సన్ చాలా రేర్ గా కలుస్తలేదు, ఇంత ట్రాన్స్పరెన్సీగా ఇంత ఫ్యాక్ట్స్ మాట్లాడుతూ ఇంటర్వ్యూలో కూడా. నేను బయట కూడా ఇట్లా మాట్లాడతా, నేను ఇప్పుడు ఏమి ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నా మాట్లాడతలే, నా ముందు మైక్ ఉన్నది కూడా మర్చిపోయినా. నేను నీ ఫేస్ చూసే మాట్లాడుతున్నా అప్పటి నుంచి. నాకు అవన్నీ ఏమి ఉండవు, ఏది అనిపిస్తుంది మాట్లాడతా, కానీ తప్పులు మాట్లాడకుండా చూసుకోవాలి. తప్పులు ఎందుకు మాట్లాడతాం అనవసరంగా, అన్నెసెసరీలీ ఎందుకు మాట్లాడతాం. ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా వాల్యుబుల్ టైం ఇచ్చి వాల్యుబుల్ టాక్స్ మాట్లాడు, చాలా టీనేజ్ కలిపాడు. ఐ హోప్ మేము అందరం ఇంప్లిమెంట్ చేసుకొని చేసుకోవాలబ్బా, మంచిది, బాగుంటుంది లైఫ్. ఎవరు వినరు కానీ ఇంకా ఇష్టం, ఇక మనం చెప్తాము, చేసిందే చెప్తున్నాం. మళ్ళీ ఈ రోజు కూడా చేయని దాని గురించి మనం ఏమి చేయట్లేదు, కానీ చేసిందే చెప్తున్నాము. ఉంటుంది హార్డ్ వర్క్, చాలా హార్డ్ ఉంటుంది లైఫ్, దాన్ని ఓవర్కమ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇట్స్ ప్లెజర్ మీటింగ్ యూ అండ్ మళ్ళీ కలవాలని. నైస్, సేమ్ టు యూ. చాలా సార్లు కలవాలి, ఇంకా చాలా విషయాలు మా ఆడియన్స్ తెలియదు, నేను నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. సో గైస్, మరొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మనం అందరం కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.